నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాను. నీ నోట పలికిన మాటను నువ్వు నెరవేర్చే దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయం ఈ ఆరాధన నీ చేతులకు అప్పగించున్నాము. మీరు మా మధ్య ఉన్నారు అయ్యా. నీ ప్రజలు మాతో మాట్లాడు ప్రభు అని హృదయం అంతటితో నిన్ను ఆహ్వానించి ఉన్నారు ప్రభు. నీకు రాజ స్వాగతము మేము పలుకుచుండగా మా మధ్యకు దిగి వచ్చి ఆ యెరూషలేము దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆ లేఖనాన్ని తీసుకొని చెప్పి ఈ దినము ఈ లేఖనము నెరవేరినది అని చెప్పినట్లుగా చదవబడిన లేఖనము నీ చేతులకు తీసుకొని మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేయండి. నువ్వు మందిరంలోకి వస్తే పరిస్థితులు మారతాయి ప్రభా, హృదయాలు మారతాయి. నీ పరిశుద్ధాత్మ అగ్ని యెషయా పెదవులను కాల్చినట్లుగా, ఆ మురికిని కాల్చినట్లుగా, ఆ అబద్ధాలు కాల్చినట్లుగా, ఆ మోసాన్ని కాల్చినట్లుగా, ఆ యొక్క గర్వాన్ని కాల్చినట్లుగా నీ పరిశుద్ధాత్మ మా మధ్యకు దిగి వచ్చి మాలో ఉన్న ప్రతి చెడును కాల్చివేయునుగాక. నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. నూతనంగా వచ్చిన కుటుంబాలను కూడా మీరు దీవించండి. నీ ఆత్మ కవచము వారికి ధరింపచేయండి. నీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఆది అంతము నీవే నడిపించమని ఘనతయు మహిమయు ప్రభావం నీకు అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. అందరం ఆమేన్ చెబుదాం. ఆమేన్. దేవుని స్తోత్రం. మరొకసారి నేను లేఖనం చదివి మిమ్మల్ని కూర్చోబెట్టాలని ఆశపడుచున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? మరొకసారి పురుషులు కూడా చెప్తే బాగుంటుంది. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయములో 7వ వచనం చదువుతున్నాను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన కలిగిన సూచన. మరొకసారి నేను ఆ లేఖనాన్ని మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుచున్నాను. ఇంకా ఎవరైనా బైబిల్ తీయకపోతే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. సౌలు రాజు, అవునా? సౌలు రాజు, పెన కావాలమ్మా ఎరగనా? సౌలు రాజు. దావీదు యుద్ధంలో గెలిచిన ఒక జయశాలి. కానీ సౌలు దావీదును చంపాలనుకున్నాడు, అవునా? ఇప్పుడు దావీదు పారిపోయాడు. యాక్చువల్గా గొలియాతును చంపినవాడు సౌలును చంపగలడు, అవునా? ఇజ్రాయేల్ దేశమే వణికించిన వాడిని చంపినవాడు సౌలును చంపడం పెద్ద లెక్క కాదు. కానీ ఇక్కడ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడని దావీదు గుర్తించాడు. సౌలు దుర్మార్గుడే, కక్ష కలిగిన వాడే, హృదయం మంచిది కాదు. రాజే కానీ అంటారు చూసారా, మనిషి మంచివాడే కానీ గుణం గుడిసేటిదండి అని. మనిషి మంచివాడే కానీ గుణం గుడిసేటిది అంటారు చూసారా. అలాగే సౌలు పైకి రాజు కానీ గుణం మంచిది కాదు. దావీదును చంపాలనుకున్నాడు. దావీదు సౌలు నుంచి దూరంగా పారిపోయాడు, ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. సౌలు కూడా తెలియకుండా ఆ గుహలోకే వచ్చాడు, అవునా? ఇప్పుడు దావీదుకి అవకాశం దొరికింది సౌలుని చంపడానికి. ఎందుకంటే సౌలు సైన్యం అంతా నిద్రపోతున్నారు. దావీదు యొక్క మేనల్లుడు యోవాబు ఉన్నాడు. ఆయన అన్నాడు, రాజా అవకాశం ఇవ్వు, వెళ్ళి వాడిని చంపేస్తాను. ఇది మంచి తరుణం, సౌలును చంపడానికి ఇది మనకి మంచి తరుణం. దావీదు అన్నాడు, దేవుని అభిషేక్తుని మనం ముట్టకూడదు. ఆమె ఏ దైవజనుడు అన్నా కానీ దేవుని యొక్క వాక్యం చెబుతున్నవాడు దైవజనుడు, అవునా? కానీ ఇక్కడ దావీదు ఎంత వివేకము కనపరిచాడంటే, ఆ సేవకుడి మీద మాట అనకూడదు, దేవుని అభిషేకం ఉన్నవాడి మీద నోరు జారకూడదు. దేవుని స్తోత్రములు. అంటే ఇప్పుడు ఇక్కడ యోనాను అంటున్నారు, ఒరే నిద్రపోతా. ఒకసారి మనం కూడా లోకంలోకి వెళ్ళగానే ఒకవేళ తప్పు చేయగానే ఏమంటారు తెలుసా? ఫస్ట్ ఏమా మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదూ, ప్రార్థనకి రానివారు నీ గురించి మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివి కదా, నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడివి కదా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఈ బార్ షాప్ కాడ ఎందుకున్నావు? నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడివి కదా. ఈ పేకాడ కాడ ఎందుకున్నావు? నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడు కదా. ఈ రాజకీయ మీటింగులో ఎందుకున్నావు? నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడు కదా. ఎవరి చేత దేవుడు బుద్ధి చెప్పిస్తున్నాడు? ఎవరి చేత? ఓ అక్కడ బిలాముకి గాడిద చేత బుద్ధి చెప్పినట్లుగా. ఆమేన్. దేవుని మార్గంలో వెళ్ళవలసిన వాడు తన సొంత మార్గంలో వెళ్తుంటే గాడిద నోరు తెరిచి మాట్లాడింది.
ఒరే పనికి మాలినోడా, ఈ దారి దేవుడు చూపించిన దారి కాదు, దేవుడు చూపించిన దారి వేరే. ఇప్పుడు నువ్వే దారిలో వెళ్తున్నావు, నువ్వే మార్గంలో వెళ్తున్నావు. ఒకవేళ వాక్యము కాని మార్గములో నువ్వు వెళితే లోకము చేత దేవుడు నీకు బుద్ధి చెప్తాడు. బిలాముకి గాడిది చేత బుద్ధి చెప్పినట్లుగా. అవునా? ఆమేన్. దేవుడండి అవసరమైతే ఎవరి చేతనైనా మాట్లాడిస్తాడు. ఆయన రాళ్ళ చేత మాట్లాడించగలడు, గాడిద చేత కూడా మాట్లాడించగలడు. లోకములో ఉన్నవారు వాక్యము ఎరగని వారితో కూడా మాట్లాడించి నీకు బుద్ధి చెప్పగలడు. నీకు అప్పుడు వెంటనే నీ హృదయం పగలాలి. గాడిద చేత చెప్పించుకున్నా నేను, ప్రార్థనకి రాని వారి చేత చెప్పించుకున్నా నేను. ఈ మనసు రావాలి అప్పుడు. అంతేగాని ఒక నవ్వు నవ్వి నేను కూడా ఇచ్చాలే అని అనకూడదు. అప్పుడు ఏమనుకుంటారు? మొన్న చెప్పే కదా, యోనాను ఎక్కడ లెక్కేసుకున్నారు? యోనాను ఎవరితో లెక్కేసుకున్నారు? వాళ్ళతో లెక్కేసుకున్నారు. ఈడు మనోడురా, ఈడు మనోడే, మనము కలిపేసుకున్నారు. కానీ యోనా వాళ్ళల్లో చెందినవాడు కాదు. అతడు దేవుని ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. వాక్యము యోనా దగ్గరికి వచ్చింది, ఆ వాక్యాన్ని ఇచ్చి దేవుడు యోనాను పంపుతున్నాడు. అవునా? అవునా? ఇప్పుడు ఆ వాక్యం తీసుకెళ్ళవలసిన వాడు దేవుని మార్గంలో నడవకుండా తన సొంత మార్గంలో వెళుతున్నాడు. అందుకే శ్రమలు వచ్చాయి, అందుకే శోధనలు వచ్చాయి, అందుకే బలహీనతలు వచ్చాయి. వాడ అడుగు దిగుభాగమునకు దిగిపోయాడు. మూడవదిగా ఆయన ఇంకా దిగజారిపోతున్నాడు. నువ్వు కొద్ది రోజులు ఒకవేళ భక్తితో నడుస్తావేమో, కానీ వాక్యమునకు దూరమై ఉంటే, వింటున్నారా? వాక్యమునకు దూరమై ఉంటే నువ్వు దినదినమో దిగజారిపోతూనే ఉంటావు. నువ్వు అనుకుంటావు నువ్వు దేవుని బిడ్డవే, నేను విశ్వాసినే, నువ్వు రక్షించబడే వ్యక్తివే, నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తివే, నువ్వు యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్న వ్యక్తివే. దేవుని స్తోత్రములు. అయినను నీ మార్గము దేవుని మార్గం కాకపోతే అది ఖచ్చితంగా దినదినము యోనా వలె నువ్వు దిగజారిపోతూ ఉంటావు. ఎక్కడికి వెళ్ళాడంటే వాడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయాడు. ఇది 3వసారి దిగిపోవడం. 4వసారి ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. ఒక లోకస్తుడు వచ్చి అతన్ని తనలో కలుపుకోగానే అప్పుడు జ్ఞానం వచ్చింది, అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా నేను ఎవరినో తెలుసా? మీలో ఒకరిని కాదు. ఇది చెప్పాలి నువ్వు. ఈ సాక్ష్యం రావాలి నీ జీవితంలో. అప్పుడు దేవుని యొక్క వాక్యము నిజంగా నువ్వు ఎరిగి ఉంటే ఒక సొరక పడగానే సరి చేసుకోవాలి. ఒక సొరక పడగానే సరి చేసుకోవాలి. నేను ఎందుకు గురువారం ఆదివారం ప్రార్థనకు రాని వారి కొరకు నేను ప్రార్థన చేశానంటే, ఇది సపోజ్ ఇది అడుగు ఉందనుకోండి, అందరూ చూడండి, రాని వాళ్ళు చూడండి బాగా. ఆదివారం గురువారం ప్రార్థనకు రాని వాళ్ళు చూడండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి అడుగు అంటే 12 అంగళాలు, అంతే కదండి? అవునా కాదా చెప్పండి. మరి మీరు ఆమెను చెప్తే అవునని తెలిసింది. 12 అంగళాలంటే అడుగు. దేవుడు నీకు 12 అంగళాల స్థలం ఇచ్చాడు. 12 అంగళాల స్థలం ఇచ్చాడు. ప్రతి అంగళం ఇంపార్టెంటే. ఆ అంగళములో ఉన్న సెంటీమీటర్లు కూడా ఇంపార్టెంటే. ఆ సెంటీమీటర్లో ఉన్న మినీ సెంటీమీటర్లు కూడా ఇంపార్టెంటే. దేవుని స్తోత్రములు. జీరోతో ప్రారంభమై 12 అంగళాల దాకా వస్తే ఒక అడుగు. స్టార్ట్ చేద్దాం. గురువారం ఆదివారం, గురువారం ఆదివారం, గురువారం ఆదివారం మీటింగులు, ఇంకా కుటుంబారాధనలు, ఇంకా మళ్ళీ పబ్లిక్ మీటింగులు, మళ్ళీ ఇంకెక్కడో దేవుడు సమయం ఇచ్చాడు, మళ్ళీ గురువారం వచ్చింది, మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ గురువారం వచ్చింది, మళ్ళీ ఆదివారం. ఇవన్నీ కంప్లీట్ అయితేనే అడుగయింది. నువ్వు వీటిలో కొన్ని తప్పిపోయావు, మరి నీకు అది అడుగు ఎలా అవుతుంది? నీకు ఈ స్వాస్థ్యం నీకు ఎలా అవుతుంది? ఇది నీది కాదు. ఎందుకంటే దేవుడు లెక్కేగాని అంటాడు, అమ్మ 4 అంగళాలే ఉందమ్మా, అడుగు లేదు అంటాడు. నేను నీకు అడుగిచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఇశ్రాయేలీలకి కనాను ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రతి అంగుళంలో శత్రువు ఉంటాడు, ప్రతి సెంటీమీటర్లో శోధన ఉంటుంది, ప్రతి మిల్లీమీటర్లో ఒక తుఫాన్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ అడుగు భూమి, ఈ అడుగు స్వాస్థ్యము, ఈ పరలోకం ఇంతే ఉందనుకుందామండి. అడిగే ఉంది పరలోకం అనుకుందాం.
ఎక్కువ లేదు, నిజంగా ఎక్కువ లేదు. పరలోకం చాలా చిన్నది. అక్కడ తక్కువ మందే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు పరలోకంలో. ఈ చిన్న భాగంలో నువ్వు దేవుడు మాత్రమే ఉండాలి. ఆమేన్. ఇప్పుడు దేవుడికి కొలత ఇచ్చాడు, ఆయన నిలబడే ఉన్నాడు, కానీ నీకు కేటాయించిన ఆ స్థానంలో నువ్వు లేవు. నాకు అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? దేవునికి ఇచ్చిన పరిమాణములో నీవు లేవు. అప్పుడు ఇది మొత్తము నీకు ఎలా చెందిద్ది? దాన్ని అడుగు ఎలా అంటారు? మూడు అంగళాలు తీసేసి అడుగనిచ్చావు. కరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి 80 సెంటీమీటర్లు జాకెట్ మొక్క తీసుకుంటే వాడు ఇలా మడత పెట్టగానే, అయ్యా చక్కవు చూడయ్యా 80 తగ్గని మాకు, చెయ్యి చాలదు, మెడ చాలదు, నడుము చాలదు. చిన్న అంగళం తగ్గితేనే నీకు జాకెట్ అవ్వదు. అవునా? 2 సెంటీమీటర్లు తగ్గి 80 సెంటీమీటర్లు తీసుకుంటారు. 10 సెంటీమీటర్లు తీసేద్దాం, 70 సెంటీమీటర్లు చాలలేదు. చేతులు లేకుండా వేసుకుంటావా? వేసుకోలేరు కదా, పరిపూర్ణం కాదు కదా. మరి నువ్వు దేవుడిచ్చిన ప్రతి అంగలో గురువారం ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడిచ్చిన స్వాస్థ్యం నీకు ఎలా చెందిద్ది? ఇది నాది అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఏదో కోల్పోతున్నావు అంటే దేవుని సన్నిధి కంటే నీకేదో ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యం కంటే. నేను ఒకటే చెప్తాను ఇక్కడున్న వాళ్ళకి, నీకు వాక్యం రుచి తెలిస్తే, వినండి పురుషులారా, ఎక్కువ మంది పురుషులు రావట్లేదు కాబట్టి చెప్తున్నా, వాక్యము రుచి తెలిస్తే నువ్వు గురువారం ఆగవు, ఆదివారం ఆగవు, మీటింగులకు ఆగవు, సేవకుడు పలానా చోట కాటేసి మీటింగ్ ఉందన్న అక్కడ ఆగవు. మన చెవిటూరులో దేవుడు ఎలాంటి వాక్యం ఇచ్చాడు, ఎలాంటి వర్తమానం ఇచ్చాడు? మామూలు విషయం కాదు, అది మామూలు విషయం కాదు. దేవుడు ఎన్నో కొత్త విషయాలు. నిన్న లింగైపాలెం వెళ్ళాము. మొన్న వెళితే అక్కడ కుటుంబంలో ఆరాధన జరిగింది. అనుకోలేదు, ప్రార్థన కొరకు వెళ్ళలేదు, అసలు వాక్యం చెప్పాలని వెళ్ళలేదు. మేము పరిచర్య కొరకు స్థలాలు వెతకడానికి వెళ్ళాం, మీటింగ్లు పెట్టడానికి. అంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత సాక్ష్యం పంచుకున్నాడు చలమయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కుటుంబం వాళ్ళు అన్నారు, మాకు మేము భోజనం ఏర్పాటు చేయాలన్నా, మేము తినడానికి రాలేదమ్మా, దేవుని పని నిమిత్తం వచ్చాం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యగారు అన్నం వండే లోపల మీరు మాకు వాక్యం చెప్పండి. వాక్యం చెప్తా, అన్నం వద్దు నాకు, వాక్యం ఎంతసేపు అయినా చెప్తా, కానీ నాకు అన్నం వద్దు, నాకు మంచినీళ్ళు వద్దు, ఏమొద్దు, వాక్యం చెప్పమంటే సాయంత్రం దా చెప్పి అవసరమైతే బయటికి వెళ్తాను. వాళ్ళు ఏమన్నారంటే, కాదు అయ్యగారు మీరు వాక్యం చెప్పండి, ఈ లోపల మేము సిద్ధపాటు చేస్తాం. సరే ఓకే. వాక్యం దొరికిందనగా నాకు కడుపు నిండిపోయింది. వెంటనే కూర్చుంటే ఎన్ని కొత్త విషయాలంటే బహుశా ఈరోజు కూడా నేను సంఘంలో చెప్పలేదేమో అలాంటి విషయాలు. అవునా మాధవి? ఎక్కడ వచ్చిందా మాధవి? వచ్చిందా? వెంబడించండి, వాక్యాన్ని ఆ రుచి తెలిస్తే నువ్వు అమెరికాలో ఉన్న పరిగెత్తుకొస్తావు. వాక్యం రుచి తెలిస్తే. నీకు ఆ వాక్యం రుచి తెలియదు అనుకో, ఆదివారం వెళ్తున్నాక చాలులే అని అనిపిస్తుంది. అంటే అసలు ఇంకా నీ దేవుడి గురించి ఏమీ తెలియలేదు అని అర్థం. కానీ ఇక్కడ సరే రైట్, ఆ భాగంలో నుంచి మళ్ళీ నేను బయటకు వస్తున్నా. ఎందుకొరకంటే ఇక్కడ యోన దేవుణ్ణి ఎరిగిన వాడే, దేవుని రుచి తెలిసిన వాడే. ఆయన ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడుతున్నాడు, ఆయన సరి చేసుకుంటున్నాడు. అయ్యా నేను మీలో భాగము కాదు, నేను క్రీస్తులో భాగమయ్యి ఉన్నాను. ఆమె నేను మీలో భాగము కాదు, అన్యులారా మీలో భాగము కాదు. ఒకవేళ నేను ఎక్కడో వాళ్ళకి చెప్తాను, ఒకవేళ చెడ్డ సహవాసాలు కలిగి ఉంటే, యవనస్తులు చెప్తున్నా, మా పిల్లలకు కూడా చెప్తున్నా, ఒకవేళ మీరు చెడ్డ సహవాసాలు కలిగి ఉంటే రేపొద్దున ఏదన్నా జరగరాంది జరిగితే వీళ్ళు కూడా ఉన్నారండి, ఇతను కూడా ఉన్నాడండి, వాళ్ళతో పాటు ఇతను కూడా ఉన్నాడండి. ఏం చేస్తున్నారు? నిన్ను కలుపుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? కలిపేసుకుంటున్నారు, వాళ్ళే కలుపుకుంటున్నారు. కానీ నువ్వు చెప్పాలి, లేదు లేదు నేను మీలో భాగము కాదు, నేను దేవునిలో ఒక భాగం అయ్యి ఉన్నాను. ఆమేన్. నేను వాక్యములో ఒక భాగం అయ్యి ఉన్నాను. ఆమేన్. నేను దేవుని ఆత్మలో ఒక భాగం అయ్యి ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యపు రుచి నీకు తెలుస్తుందో అప్పుడు నువ్వు ఒక్క అంగళం కూడా పోగొట్టుకోవటానికి నువ్వు ఇష్టపడవు. ఒక్క అంగళం కూడా. ఎందుకంటే వరకుంటావు, ఈ అంగళం తగ్గిందంటే నా భాగం తగ్గిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు దేవుడు మనతో మాట్లాడాడు. యోనా 4వ సారిగా ఆయన అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, నన్ను ఎత్తి
సముద్రంలో పడవేయండి, దేవుడు ఈ తుఫాన్ని ఆపేస్తాడు. ఆమేన్. తుఫాన్ ఎందుకు వచ్చింది నీ జీవితంలో? శ్రమ ఎందుకు వచ్చింది నీ జీవితంలో? నలిగిపోయే పరిస్థితుల దాకా ఎందుకు వచ్చింది నీ జీవితంలో? దేవుడే ఆ తుఫానును నీ కొరకు సృష్టించాడు. కారణం ఒకటే, వాక్యపు మార్గములో లేకుండా వాక్యము కాని మార్గములో నీ జీవితం ఉన్నది కనుక దేవుడు ఏం చేస్తాడంటే తుఫాను మీద తుఫాను, తుఫాను మీద తుఫాను. అంతటితో అయిపోలేదు. ఆయన అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. మరలా దేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి ఎత్తి సముద్రంలో పడవేస్తే ఒక తిమింగళం వచ్చి, ఒక మత్స్యం వచ్చి ఏమైంది, యోనాను తిని ఇంకా ఎక్కడ తీసుకెళ్తుంది? ఎక్కడ తీసుకెళ్తుంది? సముద్రపు అడుగు భాగములోకి తీసుకెళ్తుంటే అక్కడ కూడా దేవుడు యోనాకు తోడై ఉన్నాడు. ఆమేన్. 4 స్థలాల్లో పడిపోయాడు 4 సార్లు కూడా దేవుడు యోనాకు తోడై ఉన్నాడు. పోయిన ఆదివారం యోసేపు గురించి చెప్పాను. యోసేపు 4 సార్లు పడిపోయాడు, కానీ యోసేపు పడిపోలేదు. యోసేపుని పడవేశారు, గోతులో వేశారు అన్నలో. మొదటిసారి అన్యులకు అమ్మబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, వ్యభిచారం చేయబోయాడని నిందబడి, రాజుగారి భార్య కొంగులాగాడని నిందబడి ఎక్కడ మరలా చెరలో వేయబడ్డాడు. కానీ 4 స్థలాల్లో ఒక లేఖనం మీకు చూపించాను. యోసేపుకు ఆయన తోడై ఉన్నాడు. నింద పడినప్పటికీ యోసేపుకు తోడై ఉన్నాడు ఆయన. ఆమేన్. నింద పడినప్పటికీ దేవుడు ఇప్పుడు యోసేపుని ఎక్కడి నుంచి తీస్తున్నాడు? నిందలలో నుండి పైకి. ఆమేన్. ఎక్కడి నుంచి తీస్తున్నాడు? చెరసాలలో నుండి పైకి, చీకటి గుహలో నుండి పైకి. ఇప్పుడు యోనాను ఎక్కడ తీస్తున్నాడు? సముద్రపు అడుగు భాగము. అవునా? మరణములో నుండి, సముద్రపు అడుగు భాగము నుండి యోనాను దేవుడు పైకి లేవనెత్తడం ప్రారంభించాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? జగటు మన్ను, మట్టినయ్యా, జగటు మన్నునయ్యా. ఆదాము నుంచి మట్టిలో నుంచి తీసినట్లుగా ఆయన మనలను కూడా మట్టిలో నుంచి. ఎక్కడి నుంచి? ఆ మాట నాకు నా హృదయాన్ని తాగ్గానే దేవుడి పాట ఇవ్వటం ప్రారంభించాడు. జిగట ఊబి నుండి నన్ను లేవనెత్తి, జిగట ఊబి నుండి నన్ను లేవనెత్తి, కడుగుమయ్య నీ రక్తముతో పాపములన్నిటినీ. ఆమేన్. కడుగుమై దేవునికి మహిమ కలుగును గాక. యోనాను దేవుడు సముద్రపు అడుగు నుండి, అంటే మరణము నుండి అతడు పైకి లేవనెత్తడం ప్రారంభించాడు. మరణమును తప్పించుట తెలుసండి ఈ వాక్యము? మరణమును తప్పించుట. రైట్. ఈరోజు మీకు కొన్ని చాలా కొత్త విషయాలు చెప్పాలని వస్తున్నాను, కానీ ఎందుకో కాస్త అది వెనక్కి లాగుతుంది. అయినా సరే దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేయబడిన విషయాలు నేను మీతో పంచుకోవాలని చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు యోనాను నినివేకి పంపే మార్గంలో దేవుడు ఎలాగ ఉన్నాడో మనలను కూడా నినివేకే పంపుతున్నాడు ఆయన. ఎందుకొరకు? అయ్యా అక్కడ అన్యులు ఉన్నారు అయ్యా, అక్కడ దొంగలు ఉన్నారయ్యా, నినివేలో పాపం ఉన్నదయ్యా, నినివేలో మూర్ఖత్వం ఉన్నదయ్యా, నినివేలో మంచితనమే లేదయ్యా. కనానులో మంచిదుందా? ఇజ్రాయేలీల్ని కనాను పంపిస్తున్నాడే. ఎంకాయమ్మా వాక్యమేనండి. కనానులో మంచిది ఉందా? కనానులో ఎవరున్నారు? మంచివాళ్ళు ఉన్నారా? అమ్మా అందరు ఇక్కడ లేరా? వాక్యం వింటున్నారా? కనానులో మంచివారు ఉన్నారా? హివ్వీయులు, హిత్తీయులు, ఒబసీయులు,
ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా ఉన్నారండి? ఆ కనాన్లోకి యెహోషువ, కాలేబులు, ఇశ్రాయేలీలు వెళితే వాళ్ళని చూసి అంటున్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అంత బలమైన వారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, యెహోషువ, శత్రువు గవిని అబ్రహాము సంతానము స్వాధీనపరుచుకుంటది. ఆమేన్. నిజముగా ఆ స్థలం నీకు కావాలంటే ప్రతి అంగలో నువ్వు పోరాడాల్సిందే. ఈ స్వాస్థ్యమంత పరలోక రాజ్యము నీకు కావాలంటే ప్రతి తుఫాను ఎదుర్కోవాలి, ప్రతి సమస్య ఎదుర్కోవాలి, ప్రతి నిందను మొయ్యాలి, ప్రతి రోగాన్ని భరించాలి. ఆమేన్. ప్రతి శ్రమను ఎదుర్కోవాలి, ప్రతి దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు పెట్టే నిందలకు మీరు భయపడొద్దు. పండు మనుషులు పెట్టే నిందలకు భయపడ. కళ్ళు తెరుస్తారా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏసీలా పెద్దామా, ఫ్యాన్లా పెద్దామా? అయ్యా మీరు కూర్చొని చెప్పడం మేము పండుకొని అంటామంటే అలాగని పర్వాలేదు, మీరు వినాలి. మీరు పండుకొని అంటారో కళ్ళు మూసుకొని అంటున్నామయ్యా, అట్లొద్దు. కళ్ళు తెరిచి మీరు పండుకోలే సరే, కళ్ళు తెరిచి వినండి. అర్థమైందా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత మంచివాడంటే నిజంగా ఆ స్థలములన్నీ ముళ్ళ చెట్లే. నేను లింగైపాలెం వెళ్ళినప్పుడు ఒక స్థలంలో మీటింగ్ పెడదామని చూసాము. ఇక్కడ నుంచి బాబోలా ఇల్లంతా అంత దూరం ఉంది, ఖాళీ స్థలం చక్కగా ఉంది, బాగుంది. కాకపోతే తాటాకులు గీటాకులు చెత్త చెదారం అంతా వేస్తుంది. అంతా వేస్తుంటే ఓకే అక్కడ పెడదాం, మీటింగులు 2 రోజులు మీటింగ్ పెడదామని నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మ్యాథ్యూతో అదే చెప్తున్నా, నాన్న వెల్టూరులో మీటింగ్ పెట్టాము, ఆర్సీఎం గుడి వెనకాలే పెద్ద మీటింగ్ పెట్టాము. కానీ మొదట ఆ స్థలం ఎలా ఉన్నదంటే మొత్తం ముళ్ళ కంపే. అది బాగు చేస్తుంటే ఆ ఊరోళ్ళు అన్నారు, ఇక్కడ మీటింగా ఈ స్థలంలోనా, ఈ ముళ్ళ కంపల మధ్య? అయ్యో అక్కడ గేదెలు పండుకుంటాయి, నిజంగానే బురదగుంట ఉంది, పెద్ద బురదగుంట, ముళ్ళు. నిజంగా మనిషి అనేవాడు లోపలికి వెళ్ళలేడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ స్థలంలోకి రావాలనుకున్నాడో, సంఘస్థులు మీరందరూ కలిసి ప్రతి అంగళం బాగు చేశారు, ప్రతి అంగళం బాగు చేశారు. హల్లెలూయా. ప్రతి అడుగు బాగు చేశారు. అలా బాగు చేయటాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆరాధన జరుగుతుంటే దేవుని దూతలు ఎల్టూరు దిగొచ్చారు, ఆ స్థలములోకి దిగొచ్చారు, ఆ స్టేజీ మీదకి దిగొచ్చారు. అవునా? హల్లెలూయా. తెల్లవారిన తర్వాత వెల్లటూరు నుంచే సాక్ష్యాలు వచ్చాయి. అయ్యో మమ్మల్ని కట్టేశారండి, ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు మమ్మల్ని కట్టేశారు, ప్రార్థనకి రాకుండా కట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. ఓ మా భర్తలు మమ్మల్ని ఎలనీయకుండా కట్టేశారు, మా పెద్దలు వచ్చి మీరు వెళ్తే ఎలేస్తామని మమ్మల్ని కట్టేశారు. వాళ్ళు ఏడ్చారు పొద్దునే. దేవుడు అంత అద్భుతం జరిగాడు. నువ్వు ప్రతి అంగళం శుభ్రం చేయాల్సిందే, ప్రతి అంగళం పోరాడాల్సిందే. ఓ ఇశ్రాయేలీలు వెళ్ళి అన్నారు, అయ్యా మన వాళ్ళతో గెలవలేం, మన వాళ్ళతో గెలవలేం, వాళ్ళ ఎదుట మనము మిడతల్లాగా ఉన్నాం. కానీ యెహోషువ కాలేబులు ఏమన్నారు తెలుసా? మనం గెలుస్తాం, మనం జయిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మనకి దేవుడు దాన్ని స్వాధీనపరుస్తాడు. ఎందుకంటే అది ఇప్పుడుది కాదు, అబ్రహాముకి ఇచ్చిన నిబంధన. అబ్రహామా, నీవు శత్రువు గవిని నీ సంతానము స్వాధీనపరుచుకుంటది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరి మనం నినివే వెళదామా వద్దా? నినివే వెళదామా వద్దా? ఎందుకంటే అక్కడ మూర్ఖులే ఉన్నారు, అక్కడ నిజంగా దేవుని లేని వారే ఉన్నారు, నిజంగా అక్కడ విగ్రహారాధికులే ఉన్నారు, అక్కడ వాక్యము తెలియని వారే ఉన్నారు. ఆమేన్. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడికి దేవుడు తన రక్షణ తీసుకెళ్తున్నాడు, తన క్షమాపణ తీసుకెళ్తున్నాడు, తన స్వాస్థ్యమైన తన ప్రవక్తను తీసుకెళ్తున్నాడు అక్కడికి. ఎలాగా? సముద్రపు అడుగు నుంచి వాళ్ళందరంట ఎక్కడ వినండి, ఎక్కడ వినండి, క్రొత్త విషయాలు వస్తాయి, ఎక్కడి నుంచి బయటకు వచ్చేస్తాయి. ఆయనంట వ్యాపారం దుబాయ్లో ఎలాగా అక్కడ కూడా వ్యాపారం జరుగుతూ ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళందరూ సముద్ర పట్టుకు వచ్చారు. చాలామంది వ్యాపారస్తులు వచ్చారు. ఎందుకంటే వారు సముద్రుడిని ఆరాధన చేస్తారు, వారి దేవతా చేప, వారి దేవుడు సముద్రుడు, వాళ్ళ దేవుడు నినివే పట్టణస్తుల దేవుడు సముద్రుడు, దేవత చేప. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకుందాం. సముద్రము, చేప.
వాళ్ళు సముద్రం పట్టుకొచ్చారు. అందరూ నిలబడి ఉన్నారు. జాగ్రత్తగా వినండి, అందరూ నిలబడి ఉన్నారు. అందులో వాళ్ళు చేపలు పడుతూ ఉండగా లోపల నుంచి వారి దేవత వచ్చింది, పైకి తిమింగలం వచ్చింది. అందరూ వింటున్నారా? తిమింగలం వచ్చింది. వాళ్ళు చూస్తూ ఉండగా వారు ఆరాధన చేస్తున్న దేవుడు సముద్రము అడుగున దాచబడి వారికి ఎన్నడూ కనబడనటువంటి దేవత ఇప్పుడు పైకి రావటం ప్రారంభమైంది. వస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ చేప నోటిలో నుంచి తన ప్రవక్తను బయటికి తీసుకొస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, అది తన నాలుకను బయటికి చాపగానే లోపల నుంచి ఒక ప్రవక్త ఆయన తెల్లని వస్త్రాలు ధరించి ఆయన ఒడ్డుకు రావటం ప్రారంభించాడు. ఆమేన్. ఆయన ఎప్పుడైతే ఒడ్డుకొచ్చుచున్నారో అక్కడున్న ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? మా దేవుడు పంపించాడు, ఈయన్ని మా దేవత పంపించింది. అందుకే యోనా చెప్పిన వాక్యాన్ని వినటానికి నినివే పట్టణస్థులు ఇష్టపడ్డారు. ఆమేన్. ఒక్కోసారి మనము కొన్ని బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. ఏం కంపెనీ అండి? ఎంఎన్సి కంపెనీలు. ఎంఎన్సి కంపెనీలు బిజినెస్లు జరిగేటప్పుడు, లేకపోతే హెర్బల్ లైఫ్లు, ఒళ్ళు తగ్గిస్తాం, కొవ్వు తగ్గిస్తాం అని చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వస్తే, ఎవరైనా మీ ఇంటికి వచ్చారు, మీ కొవ్వు తగ్గిస్తాం, ఒళ్ళు తగ్గిస్తామని, మీరు అంటారు మాకు వీటి మీద ఇష్టం లేదండి, వీటి మీద మాకు నమ్మకం లేదండి, ఇట్లాంటివి మేము చాలా చూసాములేండి, ఇలాగ మనం మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళగా రాలేదు, మీ బంధువుని ఎవరో వెంట పెట్టుకొని వచ్చారు. వాళ్ళు ఎవరో తెలియకపోతే మొత్తంలో నుంచి పంపించేస్తావు, అంతేనండి? మొత్తంలోనే వద్దులేండి, మాకు వద్దులేండి అని. కానీ మీ బంధువుని ఎవరో తీసుకొని వచ్చారు, మీ బాగా ఇష్టమైన వాళ్ళే, మీకు నమ్మకమైన వాళ్ళే, వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వచ్చారు. రాగానే కూర్చొని తర్వాత ఇక మెల్లగా మ్యాటర్ స్టార్ట్ అయింది. మీ దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ కొనేలాగా. ఎందుకు కొన్నావు? నీ బంధువు తెచ్చాడు. నినివే పట్టణస్థులు యోనా మాట ఎందుకు విన్నారు? వాళ్ళ దేవత నోట్లో నుంచి వచ్చాడని. ఆమేన్. మరణము నుండి దాటి బయటకు వస్తున్నాడు ఇక్కడ. ఈ మాట వినాలి, మరణము దాటి బయటకు వస్తున్నాడు ఇక్కడ. మొన్న లింగేపాలెంలో ఓ మాట చెప్పాను, ఇలాగ బాప్తిసం గురించి తీసుకోవటానికి ముందుగా ప్రభురాత్రి భోజనం గురించి అక్కడ చెప్పాను నేను. అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి నేను మాట్లాడుతూ, వాళ్ళు లూథరన్ సంఘానికి వెళ్ళేవాళ్ళు. అసలు ఈ సంఘం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పునాదుల నుంచి స్టార్ట్ చేసి చెప్పాను వాళ్ళకి. మనం ఏసీ కట్టేయడం చాలా మంచిది. కొంతమంది పౌలు వలె మూడో ఆకాశానికి వెళ్ళారు, వాళ్ళకి విమానాలు పంపిద్దాం మనం. రండి, కిందకి దిగండి, ఫ్యాన్లు ఆపేయండి, టక్కన లేచిపోతారు. కొద్ది సమయం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈసారి ఏం చేస్తానంటే కొద్దిగా సిట్టింగ్ మారుద్దాం, కొద్దిగా అంటే మెత్తటి కుర్చీలు, వాటి కొరకు ప్రార్థన చేయండి, వాటి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత పరుపులు అడగొద్దురా నువ్వు, అర్థమవుతా? రైట్. ఏ నాన్న ఫ్యాన్లే. చూడండి, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం వింటున్నాం. నిద్రపోవటానికి మనం రాలేదు. పొలం వెళ్ళి నిద్రపోయానని చెప్పిన వాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దు నాకు. పొలం వెళ్ళి ఎందుకని? నిద్రపోతే కూలి రాదు. నువ్వు ఇక్కడ నిద్రపోతే నీకు పరలోకమే రాదు. నువ్వు ఇక్కడ నిద్రపోతే నీకు పరలోకం. చేలో నిద్రపోతే కూలి ఎట్ట రాదు. ఉద్యోగానికి వెళ్ళి నువ్వు పని చేయకపోతే నీకు జీతం ఎట్ట రాదు. వింటున్నారా? వింటున్నారా? అలాగే మందిరంలోకి వచ్చి నువ్వు నిద్రపోతే నీకు పరలోకం కూడా రాదు. ఆమెన్ చెప్తారా? ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? యోనా దగ్గర ఉన్నావు. యోనా మరణములో నుండి బయటకు వస్తున్నాడు. ఇక్కడ 3 మాటలు చెప్పాలి నేను. ఏలియాని తీసుకురావాలి, యేసుక్రీస్తుని తీసుకురావాలి, యోనాను కూడా తీసుకురావాలి. ఎందుకొరకంటే ఏలియా యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. యోనా కూడా యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉన్నాడు. ఇది మీకు చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్య చేసేటప్పుడు ఎవరో అడిగారు, ఏమని? అయ్యా, ఒక సూచన చూపించవా, ఒక సూచన చూపించవా అంటే ఆయన ఏమన్నాడు? యోనా సూచన తప్ప. యోనా ఎలాగ 3 దినములు మత్స్య కడుపులు చేప కడుపులో ఉండి
మూడవ దినమున ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడో, ఎలాగ బ్రతికాడో, నేను కూడా 3 దినములు సమాధిలో పెట్టబడి దేవుడు తను యోనాతో పోల్చుకుంటున్నాడు అక్కడ. ఆమేన్. యోనాతో తను పోల్చుకుంటున్నాడు. యోనా జీవితంలో జరిగిన ఆ క్రియను యేసుక్రీస్తు తన జీవితంలో చూసుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? చూడండి సంగమ, ఇక్కడ యోనా 3 దినములు లేకపోతే 3 రాత్రులు ఆ మత్స్య కడుపులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నదిలో నుంచి పైకి తీస్తున్నాడు. ఇప్పుడు రైట్, ఇక్కడ నేను 3 విషయాలు చెప్పాలి. ఒకటి నీతికరణ, ఒకటి శుద్ధీకరణ, మూడవది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఒకటి నీతికరణ, ఒకటి శుద్ధీకరణ, మూడవది దేవుడు ఎప్పుడు తన వాక్యాన్ని నెరవేరుస్తాడు కదా, అవునా? ఇప్పుడు ప్రవక్త వచ్చాడు, యోనా వచ్చాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి అడిగాను అని చెప్తా, అప్పుడు మీరు నాకు చెప్పాలి. యోనా వచ్చాడు, పట్టణంలోకి వెళ్ళాడు, వాక్యాన్ని ప్రకటించాడు, అవునా? యోనాను ప్రకటించగానే వాళ్ళు వాక్యం విన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి అక్కడికి రావాలి, అవునా? కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వారు పశ్చాత్తాప పడటం ప్రారంభించారు. వాక్యం విన్న తర్వాత సరి చేసుకోవటం ప్రారంభించారు. వాక్యము విన్న తర్వాత దేవుని దగ్గర మోకరించడం ప్రారంభించారు. వాక్యం విన్న తర్వాత ప్రభువా నిజమే, నేను జగటగల దొంగ ఊబిలో కూరుకొని ఉన్నాను, అక్కడ నుంచి నన్ను పైకి లాగు ప్రభువా అని ఈరోజు వాక్యం విన్న తర్వాత నువ్వు అలాంటి ప్రార్థన చేయగలిగితే అడుగు నుంచి అట్టడుగు నుంచి సముద్రపు అడుగు భాగమురా ఇక జీవితం లేదు. యోనా అన్నాడు, ప్రభువా నేను దిగిపోయి ఉన్నా, నేను పడిపోయి ఉన్నా, నా పైన భూమి యొక్క తలుపులు బిగించబడ్డాయి, నన్ను పైకి లాగువాడు ఒక్కడు లేడు ప్రభు అంటే దేవుడు ఏం చేశాడు? ఆ మరణములో నుంచి యోనాను పైకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ అలాంటి పశ్చాత్తాప ప్రార్థన నీకు ఉంటే ఆయన నింద నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నవాడేనా? ఎవరో పడేశారు గోతు నుంచి యేసేపుని లేవనెత్తి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో పడేశారు చెరసాలలో, అక్కడి నుంచి కూడా పైకి తీసుకొచ్చాడు. ఇక్కడ తనకు తానుగానే పడిపోయాడు, తనకు తానుగానే గోతులో పడ్డాడు. ఒకసారి తెలిసి కొన్ని తప్పులు చేస్తాం కదా, అది మన పుట్టుకలోనే ఉంటుంది. ఏం చేద్దాం మరి, కొన్నిసార్లు తెలిసి కూడా తప్పు చేస్తాం కదా, అక్కడ నుంచి కూడా దేవుడు మనలను పైకి తీసుకొచ్చే దేవుడు. ఈరోజు నువ్వు నమ్మితే ప్రభువా నిజంగా నాకు ఒక మారు మనసు కావాలి, ఆ నినివే పట్టణ ప్రజలు ఇక్కడ వినాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటున్నారు? 5 సంవత్సరాలు చిన్న చేతను 5 సంవత్సరాల నుంచి కూడా వింటలేదు మీరు వాక్యం? నా మాట అర్థం కావట్లేదా? 20 అంటే కొంతమంది లేరు అనుకోండి, 22 సంవత్సరాలకు సేవ జరుగుతుంది, లేరు అనుకోండి. కనీసం అందుకే నాకు కనీసం 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నువ్వెన్ని సంవత్సరాలు మహేష్ బాబు, నువ్వెన్ని సంవత్సరాలు అయింది వచ్చి? 3 పెళ్ళి అయింది ఎన్ని సంవత్సరాలు? మొన్నటికి 4. అప్పటి నుంచి వస్తానే ఉన్నావుగా, మొన్నటికే 4, అయితే 5లోకి వచ్చావు నువ్వు కూడా. ఓకే, కానీ వాళ్ళు విన్నది ఒక్క వర్తమానమే. 3 రోజులు ఒక్క వర్తమానమే చెప్పబడి, 3 రోజులు రోజుకొక వాక్యం చెప్పలా, 3 రోజులు ఒక్కొక్కటి చెప్పలా. యోనా చెప్పాడు, దేవుని యొద్ద నుంచి అగ్ని దిగి రాబోతుంది, దేవుని యొద్ద నుంచి నాశనం రాబోతుంది. ఆ మాట చెప్పగానే ఏం చేశారు? పసి పిల్లలతో సహా, అంతేనా, పశువులతో సహా, వాటికి కూడా గడ్డి లేదు, వాటికి కూడా ఆహారం లేదు, వాటికి కూడా కుడితి లేదు. ప్రైజ్ ది లార్డ్. వాటికి కూడా ఆహారం లేదు. పశువులతో సహా ఉపవాసం ఉండి సింహాసనం మీద ఉన్న రాజు కూడా కిందకి దిగి ఆయన ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకొని బూడిద గుసుకొని సామాన్య ప్రజలతో కలిసి ఆ రోజులు వచ్చేసాయి. అయ్యా వాళ్ళు గొప్పవాళ్ళయ్యా, ఉగ్రత వస్తే రావాల్సిందే. వాళ్ళు ధనవంతులయ్యా, దేవుని ఉగ్రత వస్తే ప్రార్థనకి రావాల్సిందే.
అయ్యాలు గొప్పింటోళ్ళయ్యా, అయినా సరే దేవుని దగ్గరికి రావాల్సిందే. వారి మోకాళ్ళు వంగాల్సిందే, వారి నోరు వారి నాలుక యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజు కూడా తన కిరీటాన్ని పెట్టి తన వస్త్రాలు పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధికి దిగి వచ్చాడు. బూడిద పూసుకున్నారు. దేవుడు ఎవరో తెలియదు. అయ్యా ఎవరో ఒక ఆయన వచ్చాడు, సముద్రపు అడుగులో నుంచి వచ్చాడు. అసలు ఏం మార్గం అండి అర్థం కాల. వస్తే ఫ్లైట్లో రావాలి, వస్తే షిప్లో రావాలి, అవునా, లేదంటే బస్సులో రావాలి, లేకపోతే ఇదివరకు కాలం అంటే గాడిద మీద రావాలి. గాడిదలు కూడా లేని కాలంలో నడిచే వచ్చేవాళ్ళు, నడకే ప్రయాణం. అదేంటి సముద్రం అడుగు నుంచి వస్తున్నాడు? కింద సముద్రం అడుగున ఏమైనా పట్టణం ఉందా, ఏమైనా లోకం ఉందా? అంటే దేవుడు ఏ స్థితిలో నుంచి తన కుమారుడిని నడిపిస్తున్నాడో చూసారా? అందుకే మనం చెప్పాను, ఎందుకు ప్రభువా అటు ఇడిచేయి, నువ్వు చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా మారటం లేదండి. ఎంత చెప్పి చూద్దామన్నా మారట్లేదండి. ప్రభువా యోనాను విడిచిపెట్టు. అరే 4 సార్లు పడిపోయాడు ఇప్పటికీ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోవట్లా, ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితులు మార్చుకోవట్లే, ఎన్నిసార్లు చెప్పినా గుణం మార్చుకోవట్లా, ఎన్నిసార్లు చెప్పినా జీవితాన్ని మార్చుకోవట్లా. చెప్పి 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 చితాకొచ్చింది ప్రభువా, విడిచిపెట్టేవాడిని. దేవుడు అన్నాడు, లేదు లేదు, నాకు ఆడే కావాలి. అతను మాత్రమే చేయగలడు ఆ పని, అతను మాత్రమే ప్రకటించగలడు. ప్రైజ్ ది లార్డ్. అతన్నే నేను వాడుకోవాలనుకుంటున్నా. యోనాను అలా వాడుకున్న దేవుడు ఈరోజు మనల్ని అలా ఎన్నోసార్లు పడిపోయిన మనలను ఈరోజు వాడుకోవటానికి సిద్ధంగా లేడా? సిద్ధంగా లేడా? నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా నీతో ఒక పని ఉందంటే ఆయన నిన్నే వాడుకుంటాడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. యోనా ప్రకటన వినగానే వారంట పశ్చాత్తాపడటం ప్రారంభించి మారు మనసు పొందటం ప్రారంభించారు. మరి దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చడానికి రావాలి కదా. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? వాళ్ళ పరిస్థితులను చూసి ఆయన పశ్చాత్తాపడి ఆయన తన మనసును మార్చుకొని రాబోవు కీడును తప్పించాడు. రాబోవు కీడును తప్పించాడు. నేను ఒకటే చెప్తా సంగమా, నీ సొంత బుద్ధి వలనో పొరపాటు వలనో లేకపోతే ఇతరుల వలన ఒకవేళ నువ్వు గోతులో పడిపోయి ఉండొచ్చు, ఎవరో నిన్ను పాపములోకి దించి ఉండొచ్చు, లేకపోతే ఎవరి మాటల ద్వారానో నువ్వు చెడ్డ సహవాసాలు చేసి దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నిన్ను క్షమించడానికి దేవుడు ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బలపరచడానికి దేవుడు ఇంకా సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన నిన్ను, చెడిపోయిన నిన్ను లేవనెత్తడానికి ఇంకా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని బట్టి నువ్వు దేవునికి ఎంతో వందనాలు చెల్లించాలి. ప్రభువా ఈ స్థితిలో కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ స్థితిలో కూడా నీవు నాతో ఉన్నావా? ప్రభువా ఇన్నిసార్లు పడిపోయానయ్యా, ఇన్నిసార్లు పడిపోయానైనా దేవుడు అన్నాడు, అయినా పర్వాలేదు, నీవు నాకు కావాలి, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. ఎంత గొప్ప దేవుడు. ఇంకా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత పాపినైనా. బాప్తిసం తీసుకున్నాం, చాలాసార్లు తప్పిపోయాం. బాప్తిసం తీసుకున్నాం, చాలాసార్లు అబద్ధాలు ఆడాం. బాప్తిసం తీసుకున్నాం, చాలాసార్లు వాక్యము తెలిసి కూడా, హెచ్చరిక తెలిసి కూడా మన మార్గం తప్పాం. కానీ దేవుడు నిన్ను విడిచిపెడతలేదు. ఎందుకంటే ఆ నినివే పట్టణ ప్రజల గురించి దేవుడు సంతాపం కలిగి ఉన్నాడు. యోనా గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ ఎడలో కూడా ఆయన అలాంటి శ్రద్ధ వహించే దేవుడే. ఎందుకంటే ఆయన నిన్న నేడు యుగ యుగాలు మారని రీతిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జనులందరూ చూస్తూ ఉండగా యోనాను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టి, జనులందరూ చూస్తూ ఉండగా మరణములో నుండి యోనాను బయటికి తెస్తున్నాడు. మరొకసారి చెబుతున్నా, జనులందరూ చూస్తూ ఉండగా యొర్దాను నేటి నుంచి, మరణములో నుంచి దేవుడు యోనాను బయటికి తెస్తున్నాడు. ఆమేన్. ఈ మాట గుర్తు. మరొక హెచ్చరిక ఉంది. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము ఒకసారి చూద్దాము. చకచక 21వ అధ్యాయము 17 నుంచి 26 వరకు.
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ. ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఆ. అంతటా అహాబు ఏలీయాను చూచి, ఆ. నా మగవాడా, ఆ. నీ చేతిలో నీవు చెక్కబడితినా ఆ. అని పలుకుగా ఏలీయా ఇట్లనెను. యెహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక బా. నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించలేదు. నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షము ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయటకు నీవు కారకుడివై నాకు కోపము పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహీయా కుమారుడైన బయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ. మరియు యెజ్రెయేలును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రకారములక కుక్కలు ఆ. యెజ్రెయేలును తినివేయును, పట్టణమునందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజ్రెయేలు ప్రేరేపణ చేత ఆ. యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనినా అహాబు వంటి వాడు లేడు, ఎవడును లేడు. ఎదుట నా నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల అరాచరీతిగా ఆ. విగ్రహములను పెట్టుకొని బహుహేయముగా. చాలండి. ఇక్కడ చూడండి, వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఏలియా ప్రవక్తనే కదా, తెలుసా మీకు? ఏలియా ఒక అద్భుతకరమైన ప్రవక్త. దేవుడు ఏలియాని ఎక్కడ తీసుకొచ్చాడంటే అరణ్యములో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. యోనాను సముద్రపు అడుగు భాగం నుంచి తీసుకొస్తున్నాడు వాక్యం చెప్పడానికి. ఏలియాను అసలు ఎవడో తెలియదు అక్కడ ఒక ఏలియా అనేవాడు ఒకడు ఉన్నాడని, అవునా? అక్కడ నుంచి తీసుకొచ్చి ఏలియా ఈ వాక్యాన్ని నువ్వు చెప్పాలి. ఏమని? ఆహాబు దగ్గరికి వెళ్ళు, వాడు అన్యాయంగా నాబోతును చంపించాడు, వాడు రక్తము కుక్కలు నాకాయి. ఏ స్థలములో అయితే కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తము, నువ్వు చనిపోయిన తర్వాత కుక్కలు కూడా ఆ రక్తమును ఆ స్థలములోనే నాకుతాయని నువ్వు చెప్పాలి. యోనా భయపడ్డాడు ఈ మాటలు చెప్పడానికి. ఉగ్రత వస్తుంది, దేవుడు నాశనం తెస్తున్నాడు. వింటున్నారా? దేవుడు నాశనం తెస్తున్నాడు. అందుకే ఒక్కోసారి అంటే మన సంఘంలోనే ఒక్కోసారి అంటారు, అంత కఠినంగా చెప్పకూడదు అయ్యగారు, అంత కఠినంగా చెప్పకూడదు అయ్యగారు వాక్యం. మరి వాక్యమే అట్టుంది. ఒరే యాహాబా, నీ రక్తం కుక్కలు నాగుతాయి. వార్నింగ్ డైలాగ్. అటు చెప్పకూడదు అయ్యగారు, అటు చెప్పకూడదు. ముందు బుజ్జగించాలి, ముందు చక్కగా చెప్పాలి. అయ్యా మీరు దేవుణ్ణి తెలుసుకోండి అయ్యా, లేకపోతే పాడవుతారయ్యా, కీడొచ్చిద్దయ్యా. అసలు బైబిల్ గ్రంథంలో ఎలాంటి డైలాగులే లేవు. దేవుడు ఎవడే బతిమలాడ, ఇంటే ఇను పోతే పో. దేవుని అంతే, కట్టే కొట్టే తెచ్చే. దేవుని వాక్యం మీరు ఎక్కడో చూసుకోండి. నోవాహు వెళ్ళి వాక్యం ప్రకటి, జలప్రలయం రాబోతుందని చెప్పు. చూడండి, జలప్రలయము రాబోతుందని చెప్పు. వాక్యము ప్రవక్త దగ్గరికి వచ్చింది, ప్రవక్త దగ్గర నుంచి వాక్యము లోకంలోకి వెళ్ళింది. వినండి వినండి వినండి, చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్, మీరు వినండి. చాలా ప్రాముఖ్యమైంది, మనం ఎక్కడున్నామో తెలియజేసే సబ్జెక్ట్ ఇది. నిజంగా వాక్యం ప్రకటించబడిన తర్వాత ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆమె ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. రావటమే అన్నాడు, నోవహ ఇక్కడికి ఎక్కి వచ్చాయి, నోవహ పైకి ఎక్కి వచ్చాయి. దొరకలేదా మీకు? ఓ వధువా పైకి ఎక్కి రమ్ము. రెవల్యూషన్లో మాట్లాడుతున్నాడు కదా, ప్రకటన గ్రంథంలో దేవుడు 22వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు కాలంలో ప్రవక్త లేక అపోస్తుడైన యోహాను, ఓ యోహానా ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము. దేవుడు నిన్ను పై స్థానంలో ఉంచాలని చూస్తుంటే నువ్వేను పొద్దా కింద దిగజారిపోతున్నావు. దేవుడేను నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. ఈ కాలం యొక్క వధువు పిలుపు కూడా అదే కదా.
ఎక్కడికి? ఎక్కిరమ్ము. నోవా, వాక్యం అయిపోయిందా? ఇప్పుడు ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. వింటున్నారమ్మా? వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు ఆ ఉగ్రతలో నువ్వు ఉండకూడదు. ఓడ కట్టబడింది కదా, ఇక్కడికి ఎక్కిరమ్ము, నువ్వు పైకి రమ్ము. మోషే, సినాయి పర్వతం మీదకి రా, నేను నీతో మాట్లాడాలి. పర్వతము పైకి మోషేని ఆహ్వానించినట్టుగా ఓడల్లోనికి దేవుడు నోవాహుని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చేసాడు. ఎవరి వాక్యం ఇది? ఏ వాక్యం ఇది? ఇందా యెషయా చెప్పాడు, యెహోవా వాక్కు, యెహోవా తాను పలికిన మాటను నెరవేర్చడానికి వస్తున్నాడు ఆయన. మనం చదువుకున్న మూలపాఠం అదే. దేవుడు పంపిన వాక్యము ప్రవక్త ప్రకటిస్తే ఆ ప్రకటించబడిన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఎవరితో నిలబడి ఉన్నాడు దేవుడు? ఇప్పుడు చెప్పాలి మీరు. దేవుడు ఎవరితో నిలబడి ఉన్నాడు? వాక్యము విన్న వారితోనా, వాక్య ప్రకారం ఓడ కట్టుకున్న వారితోనా, వాక్య ప్రకారం ఇల్లు కట్టుకున్న వారితోనా, వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకున్న వారితోనా, వాక్య ప్రకారం బ్రతుకును కట్టుకున్న వారితోనా, వాక్య ప్రకారం సంసారాన్ని కట్టుకున్న వారితోనా, వాక్య ప్రకారం జీవించిన వారితోనా, వాక్యము విని పట్టించుకోని వారితో దేవుడు నిలబడి ఉన్నాడా? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడు నీతో, నీ కుటుంబంతో, నీ జీవితంతో, నీ బ్రతుకులో, నీ సంసారంలో, నీ ఉద్యోగంలో, అన్నిట్లో దేవుడు నీతో ఉండాలంటే మనం ఏం చేయాలి? వాక్యానుసారంగా నీ ఆలోచన కూడా వాక్యానుసారమైంది. నీ తలంపులు వాక్యానుసారం. నీ చూపు, నువ్వు ఇతరులు చూసేటప్పుడు నీ చూపులో చెడు కనబడకూడదు. నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా సరసోక్తులాడుతూ మాట్లాడకూడదు. దేవుడు నీతో ఉండడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ హృదయంలో నుంచి చెడ్డ స్వభావంతో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడకూడదు. అక్కడ దేవుడు నీతో ఉండడు. నోవహు దేవుడు చెప్పినట్లుగా ఓడను కట్టాడు. వాక్యము ఎన్ని కొలతలు చెప్పిందో ఆ కొలతల ప్రకారం వాడను కట్టాడు. వాక్యము నెరవేర్చడానికి దేవుడు వచ్చేసాడు. ఏ వాక్యము? దేవుడిచ్చిన వాక్యము ప్రవక్త చేత పలకబడితే ఆ మాట నెరవేర్చడానికి దేవుడు వచ్చాడు. ఈ క్రమము దేవుడు మరి ప్రతి కాలంలో చేస్తాడు కదా. మోషే పైకెక్కిరా. ఆ పర్వతం మీద ఆ అగ్ని స్తంభం ఆకర్షిస్తూ ఉంటే ఏమిటా అగ్ని? పొద కాలుతుంది కానీ, మంట వస్తుంది కానీ పొద కాలిపోవటం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆకులు కాలిపోవట్ల, ముళ్ళు కాలిపోయేందుకు మోషే పైకి ఎక్కి వెళ్ళాడు. అవునా? దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఐగుప్తు వెళ్ళు, నువ్వు ప్రకటించు, ఐగుప్తు నాశనం కాబోతుందని ప్రకటించు. చూసారా దేవుని వాక్యం ఎలా ఉందో? ఎక్కడ సవరదీట్లా. వింటున్నారండి? ఎక్కడ నాన్న, చిన్నాన్న, పెద్దనాన్న, అన్నయ్య, తమ్ముడా, చెల్లి, దేవుడు ఎక్కడ సవరదీసి మాట్లాడే దేవుడైతే నా దేవుడే యేసు ప్రభు అయితే కాదు. మరి అలాంటి దేవుడు ఎవరైనా పుట్టించారో నాకు తెలీదు, లేకపోతే ఎవరైనా తయారు చేసుకున్నారేమో నాకు తెలీదు. లేదు నాన్న, లేదు కన్నా, లేదు బుజ్జి, లేదు చెల్లి, లేదు అన్న, లేదు తమ్ముడు, లేదే బైబిల్లో అలాంటివి లేవు. ఉగ్రత వస్తుంది, జలప్రళయం వస్తుంది, భూకంపం వస్తుంది, నాశనం వస్తుంది. నువ్వు చస్తే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. చూసారా? నినివే పట్టణం మీదకి ఉగ్రత 40 దినాల్లో డేట్ పెట్టేశాడు దేవుడు. కన్ఫామ్. నోవా కాలంలో కన్ఫామ్ చేయలే డేటు, కానీ నినివే పట్టణం వచ్చేసరికి కన్ఫామ్ 40 days, ఓన్లీ 40 రోజుల్లో. ప్రకాష్ అన్నావా? 40 రోజులు ఈ పట్టణము క్లోజ్. అసలు ఎట్లా ఉందంటే డిక్లేర్ చేయబడ్డాయి. దాన్ని ఏమంటారండి? డిక్లేర్ అంటే డిక్లేర్ చేయబడటం అంటే అనౌన్స్ చేయబడ్డాయి. దాన్ని ఏమంటారు? ప్రకటించబడింది అంతే. 40 రోజుల్లో ఈ పట్టణం. ఈ మాటలు చెప్పాలంటే మరి ప్రవక్తకు భయపడ్డాడు. యోనా, అమ్మో ప్రభు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారేమో, ఇంత కఠినంగా బోధిస్తే. చాలా స్థలాల్లో ఎందుకంటే సంఘంలో ఈ సమస్య నేను ఎదుర్కొన్నా. చచ్చిపోయారు మనవాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు వాక్యమైన తర్వాత, అయ్యా అంత కఠినంగా చెప్పమా అయ్యా. ఇప్పుడు లేరులే, చనిపోయారు పాపం, మంచిగానే వాళ్ళు పరలోకం వెళ్ళి ఉంటారు, నో ప్రాబ్లం. కానీ నా దగ్గరికి వచ్చి అనేవాళ్ళు, అయ్యా అంత కఠినంగా నేను కఠినంగా చెప్పడం ఏంటక, వాక్యం అలా ఉంది.
నేను కఠినంగా చెప్పటం ఏంటి? వాక్యం ఎలా ఉంది, నేనేం చేయను? నేను మార్చనా? వాక్యాన్ని నేను మారిస్తే నేను నరకానికి వెళ్ళటం కాదు, మిమ్మల్ని అందరూ నరకానికి నేనే తీసుకెళ్లాల్సి వచ్చింది. అది నాకు వద్దు. నేను దేవునికి పరలోకంలో 3వసారి నేను పరలోకం వెళ్ళినప్పుడు దేవునికి వాగ్దానం చేశా, ప్రభా నువ్వు వచ్చినప్పుడు నిన్ను వధువుని అప్పగిస్తా, నీ వధువుని. అందుకే నేను ఒకవేళ ఇక్కడ మీరు అనేక మంది నూతన కుటుంబాలు తేటానికి మీరు సిద్ధపడకపోతే నేను వెళ్తున్నా వెతుక్కుంటా. ఎవరు నాతో వచ్చినా రాకపోయినా, ఎవరు నాతో నడిచినా నడవకపోయినా, మీరందరూ నాతో నడిచినా నడవకపోయినా, నా కుటుంబం నాతో నడిచినా రాకపోయినా, నేను ఆత్మలను వెతుక్కుంటూ వెళ్తున్నాను. తర్వాత మీకు కనపడతానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే రాకడ సమయం ఎలాగుందంటే దేవుడు అవరోహణ లెక్కింపు స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రవక్త వర్తమానం ఇచ్చాడు, కౌంట్ డౌన్. 63లోనే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎత్తబాటుకి, సంఘము యొక్క ఎత్తబాటుకి 1963 ఫిబ్రవరి 28వ తారీఖున కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన దిగి వచ్చాడు. నోవహు ఓడలోకి వెళ్ళు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1 2 3 4 5 6 7. దేవుడు ఏం చేశాడు? ఈ డోర్ పట్టుకొని ఇటేశాడు, ఈ డోర్ పట్టుకొని ఇటేశాడు, 2 డోర్లు దగ్గరికి లాగి వేశాడు. 8వ రోజున వాక్యము నెరవేరటం ప్రారంభమైంది. ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడే వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే చెప్తున్నా, ఇప్పుడు కూడా మనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీకు అర్థం కావట్లా? ఎత్తబాటుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అది చివరకు వచ్చేసాము, అది ముగింపులోకి వచ్చేసాము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ర్యాకెట్ వదిలేటప్పుడు గంటలు పెడతారు. వారం నుంచో 10 రోజుల నుంచో రోజు మీరు టీవీ చూస్తే లేకపోతే ఫోన్ చూస్తే కౌంట్ డౌన్ సెకండ్లు ముళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది. ర్యాకెట్ పైకి వెళ్ళే సమయం 0 రాగానే ర్యాకెట్ అంటే ఏమైంది, దానికి కేటాయించిన సమయం అయిపోగానే అక్కడి నుంచి ఎత్తబాటు అనేది. దేవుని యొక్క వధువు కూడా అలాంటిదే. దేవుడు వధువుకి ఒక సమయం కేటాయించాడు. ఆమేన్. నోవహు పైకొచ్చాడు, తలుపులు వేయబడ్డాయి, వర్షం స్టార్ట్ అయింది. 1 2 3 4 5 40 రోజులు కొండపోత, తూములు తెరిచాడంట. బహుశా నేను అనుకుంటా అది ఎంత పెద్ద తూములో నీళ్లు వచ్చాయి. నేను నిన్న మీకు జలప్రలయం ఎక్కడో మాస్కోలోనే ఎక్కడో భూకంపం వచ్చింది. ఇశ్రాయేలీలు సునామీ రాబోతుంది, నేను గ్రూప్లో పెట్టాను. చూడండి, స్టార్ట్ అయింది. అంతము స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మీరు కట్టుకోవటంలో పడిపోతే దేవుడు ఒక్కసారి నీ ఇంటికి ద్వారాలు వేసేస్తే ఈ వాక్యం కూడా దొరకదు. అప్పుడు నువ్వు పరిగెత్తుకొచ్చి, అయ్యా ఇప్పుడు నన్ను సరిచేయి. అప్పుడు నేను సరి చేసుకోలేకపోయా, ఇప్పుడు నాకు ఆ వాక్యం కావాలి. అయ్యా ఇప్పుడు నాకు ఆ హెచ్చరిక కావాలంటే ఆ సమయం కూడా అయిపోద్ది, తలుపు వేయబడుద్ది, అసలు ఇక ఏ వాక్యము దొరకదు. 8వ రోజు స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది, కొన్ని వారం అయింది, మోకాళ్ళలోకి వచ్చాయి. మరలా వారం అయింది, లోతు పెరుగుతుంది. వాళ్ళకేం కదలకలేదు, కొత్తగా ఉంది వర్షం పట్టమంటే. భూమి మీద నీళ్లు కొత్తగా చూస్తున్నారు. ఏం చేశారు? ఆడారు, చిందులేశారు, పిల్లలు కూడా కేకలేశారు. ఏమండి, మొన్న వరదలు వచ్చినప్పుడు ఏం చేసాం? రోడ్డు మీద నీళ్లు పడుతుంటే పరిగెత్తాం, చక్కగా నీళ్ళు వచ్చినాయి. ఇళ్లల్లోకి వచ్చేసరికి రోడ్డు మీద ఎవడు లేడు, ఎవడింట్లో వాడు సామాను సొంత కూడా సరిపోయింది. అరే రోడ్డు మీద ఆడుకునే సమయం కాదు, మొత్తం తడిసిపోతుంది. అక్కడ జలప్రలయం కూడా అలాగే వచ్చింది. ఆడుకున్నారు, చిందులేశారు, నాట్యం ఆడారు, తాగేవాడు తాగాడు. అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం వర్షం చూస్తున్నారు. సమయం అయిపోయింది, పీకల దాకా వచ్చింది నీరు. అప్పుడు నోవహు గుర్తొచ్చాడు. అరే నిజంగా ఇది జరిగిద్దని చెప్పాడు ఒక సేవకుడు, ఇలాగే జరిగిద్దని చెప్పాడు ఆ దైవజనుడు. ఖచ్చితంగా జరిగిద్దని హెచ్చరించాడు ఆ ప్రవక్త. మనం ఆయన మాట పట్టించుకోవాలా, బాబీ అయ్య గారి మాట పట్టించుకోవాలా. బాబీ అయ్య గారు వాక్యం గట్టిగా చెబుతుంటే ఎందుకు అరుస్తున్నాడు అనుకున్నాం. ఒకరోజు కందులపాడులో అలాగా చెప్పే రోజు రాబోతుంది, అది త్వరగా రాబోతుంది. బాబీ అయ్య గారు చెప్పిన వాక్యము నిజమే అనే చెప్పే వాక్యపు ఆ సాక్ష్యం ఒక రోజు నీ గ్రామంలో రాబోతుంది. వింటున్నారా? ఆమేన్. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని ఎప్పుడు నిరర్ధకము చేయడు, తన వాక్యాన్ని నెరవేర్చుకుంటాడు. మోషే
ప్రభువా నువ్వు ఐగుప్తు వెళ్ళాలి. వర్తమానం వాక్యం ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఇందాక వర్తమానం నోవాహు దగ్గరికి వచ్చింది. వర్తమానం ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చింది. ఐగుప్తు వెళ్ళు, తెగుళ్ళు తెప్పిస్తా. ప్రైజ్ ది లార్డ్. బ్రతిమలాడతాలు మాధవి ఎక్కడ కనబడుతుందా? బ్రతిమలాడతాలు దేవుడు. ఐగుప్తులారా ఒకసారి ప్లీజ్ 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 ఐగుప్తులారా ఏమనుకోవద్దు, దేవుడు తెగుళ్ళు తెప్పిపోతున్నాడంట, కొద్ది మారండి అయ్యా. లేదు 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 మోషే ఎల్లు, ఎన్ని తెగులు కావాలంటే అన్ని తెగులు తెప్పించేసాయి. దేవుని ఉగ్రత ఐగుప్తు మీదకి రాబోతుందని చెప్పు. ఇంటికి ఒకడు చావబోతున్నాడని చెప్పు. ఏంటండి అసలు ఈ వాక్యాలు? దేవుడికి జాలి లేదా? దేవుడికి దయ లేదా? దేవుడికి కరుణ లేదా? మీకు తెలుసా, పరలోకం వెళ్ళే వాళ్ళని వెళ్ళని వాళ్ళని దేవుడు ఇక్కడే డివైడ్ చేస్తాడు. నువ్వు అనుకుంటావేమో చచ్చిపోయిన తర్వాత చూద్దామని. కాదు కాదు, పరలోకం వెళ్ళే వాళ్ళని వెళ్ళని వారిని దేవుడు ఇక్కడ డివైడ్ చేస్తాడు. ఆయన వేరు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేస్తాడు? వాక్యము వినని వారు ఎవరో తెలుసు, వాక్యము నెరవేర్చే వారు ఎవరో కూడా దేవుడికి తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ముందుగానే వారికి ఒక ఉగ్రత, వారికి ఒక హెచ్చరిక, వారికి ఒక తీర్పు, వారికి ఒక జడ్జిమెంట్ దేవుడు ఇవ్వటం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాక్యము మోషే ఈ వాక్యాన్ని తీసుకెళ్ళాలో చెప్పు, వాళ్ళు చెప్తే వాళ్ళు విన్నారా? ఓ అన్నాడు, ఈ రాత్రి మరణదూత రాబోతుంది. అయ్యా తెగుళ్ళు గిగుళ్ళు అంటే ఇంట్లో ఎక్కడో దాక్కుంటాం, మరణదూత ఏంటి అయ్యా? మళ్ళీ భయపెట్టేస్తున్నారు. ఇంత భయపెట్టేస్తున్నారేంటి అయ్యా? కందులపాడికి అంతం వచ్చిందని చెబుతున్నారేంటయ్యా? అయ్యో రక్షణ లేని కుటుంబాలని ఉగ్రతలు నాశనం కాబోతున్నాయని చెప్పబోతున్నారేంటయ్యా? చెబుతున్నారేంటయ్యా? అయ్యా ఎంత కఠినమో వాక్యం. అవును, ఎంత కఠినమే. నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు మారినా మారకపోయినా, నువ్వు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా వాక్యము ప్రకటించబడేది ఎలాగే. నేను ఒకటే చెప్తాను, నేను ఇక్కడ ఎవరిని మభ్య పెట్టాలని నేను చూడలేదు. ఎవరు మెప్పు కొరకు నేను వాక్యం చెప్పట్లేదు. ఎవరో మెచ్చుకోవాలని కూడా నేను చెప్పను. అది నా స్వభావమే కాదు. నేను ఎక్కడికి వెళ్ళి చెప్తా, మీరు నన్ను రెండోసారి పిలిచినా పిలవకపోయినా దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. పబ్లిక్ మీటింగ్లకి వెళ్ళినప్పుడు పిలుస్తారు కదా, అక్కడ నన్ను పిలిచిన ఒకటే చెప్తా, మీరు నన్ను తర్వాత పిలిచినా పిలవకపోయినా. మన బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక స్థలంలో వాక్యం చెప్తే వాళ్ళు అన్నారంట, ఇంకోసారి ఈ పాస్టర్ గారిని మా దగ్గర తీసుకురా మాకండి అన్నారంట. మళ్ళీ వెళ్తున్నాను, మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ప్రార్థన అయిన తర్వాత మీ గురించి అన్నారు, అబ్బో అంత కఠినంగా అయితే వద్దులేండి, ఇంకోసారి ఎప్పుడు వస్తే మా దగ్గర తీసుకురా మాకండి అని చెప్పారా. నేను అన్న చాలా మంచిది, ఎందుకంటే చెప్పా ఈ వాక్యం అయిన తర్వాత మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా వాక్యం ఇదే అని చెప్పా. కానీ మిగిలిన కొన్ని స్థలాల్లో వాళ్ళైతే ఎంతగా ఇన్విటేషన్ ఇచ్చారంటే, కొన్ని వందల మంది ఉన్న సంఘాలు అయ్యా మీరు మరలా రావాలి, మాకు మరలా వాక్యం కావాలి. ఓ ఈ నెలలో దేవుడు మరలా ద్వారం తెరుస్తున్నాడు. 8 స్థలాల్లో వాక్యం చెప్పబోతున్నాను. బెంగళూరులో 8 స్థలాలలో వాక్యం చెప్పబోతున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఏలియా వాక్యం తీసుకెళ్ళాడు, నోవహు వాక్యం తీసుకెళ్ళాడు, మోషే వాక్యం తీసుకెళ్ళాడు. ఆహాబా నువ్వు చేసిన పనికి దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు, అది భయంకరంగా ఉండబోతుంది. రెండోది ఆహాబు ఏం చేశాడు? పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. 27వ వచనం నుంచి చూస్తే మనము అక్కడి నుంచి ఆహాబు ఏం చేస్తానంటే పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో మరలా వాక్యము ఏలియా యొద్దకే వచ్చింది. దేవుడి క్రమం చూసారా? ఏ హెచ్చరిక అయితే దేవుడు ప్రవక్తకిచ్చి పంపించాడో మరలా తాను ఏం చేయబోతున్నా కూడా ప్రవక్తకే చెప్పి పంపబోతున్నాడు ఆయన. 27వ వచనం చదవండి. విని చింపు కట్టుకొని మరలా ఏలియా యొద్దకే వాక్యం వచ్చిందా? ప్రవర్తించుట చూచితివా? వినయముగా ప్రవర్తించుట చేత ఆపి అతని కుటుంబాల మీదకి నేను దాన్ని. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఈ వర్తమానము కూడా ఏలియానే చెప్పాలి. అందరు ఇక్కడే ఉన్నారా? కొద్ది నిమిషాలు మనం ముగించుకుందాం. సంతోషంగా నిద్రపోయేలా కూడా ఈ మాట సంతోషం వేస్తుంది. తొందరగా మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? సరే, ఓకే. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ముగింపులోకి వచ్చాను. నేను ముగింపులోకి వచ్చాను, కానీ ఆ క్రమాన్ని నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. వాక్యము ఏలియా యొద్దకు వచ్చింది. ఆమేన్. ఏలియా యొద్ద నుంచి హెచ్చరిక ఆహాబు దగ్గరికి వెళ్ళింది. ఆహాబు పశ్చాత్తాపడ్డాడు.
ఇందాక నినివే పట్టణస్తులు పశ్చాత్తాపడితే వాక్యము తిరిగి మరలా యోనా యొద్దకు వచ్చినట్లే. ఆమేన్. దేవుడు క్షమించాడన్న వర్తమానము కూడా మరలా ఏలియా దగ్గరికే వచ్చింది. ఏలియా వచ్చి ఓ ఆహాబా, దేవుడు నిన్ను క్షమించాడు, నీ మీదకి వచ్చే మరణాన్ని తప్పించాడు ఆయన. మరణము తప్పించుడా యెహోవా వశములోనే ఉన్నది. యోనా నీ మరణాన్ని తప్పించాడు ఆయన. ఓ యేషేబా నీ మరణాన్ని తప్పించాడు ఆయన. మోషే నీ మరణాన్ని తప్పించాడు ఆయన. ఆహాబా ఈరోజు నీ మరణాన్ని తప్పించాడు. పశ్చాత్తాపడగానే వాక్యం మరలా ఎలా వచ్చింది? ఏలియా యొద్దకు వచ్చింది. ఏలియా యొద్ద నుంచి క్షమాపణతో కూడిన వర్తమానం, ఇందాకైనా హెచ్చరికతో కూడిన వర్తమానం, ఇప్పుడు ఏలియా దగ్గర నుంచి క్షమాపణతో కూడిన వర్తమానం వస్తుంది. వచ్చే రాజు చెప్పాడు, దేవుడు నిన్ను మరణాన్ని తప్పించాడు, నీ తర్వాత వచ్చే కుటుంబస్తులు వస్తున్నారు చూసావా, వాళ్ళ మీదకి ఈ మరణాన్ని అటు మళ్ళించాడు అని. ఒక రోజున ఎట్లాంటాడు ఒక రాజు, ఎలా అంటాడు ఒక రాజు. ఆ రాజు ఒక రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. అతని పేరు హిజ్కియా. ఆ రాజు పేరు హిజ్కియా. హిజ్కియాకు మరణకరమైన రోగం. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యెషయా అని ఒక ప్రవక్త ఉన్నాడు ఆ కాలం. ఆమె యెషయా అని ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చింది. అమ్మ వింటున్నారా? బయట ఉన్న వాళ్ళు కూడా, దేవుని యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చింది. ప్రవక్త వచ్చి బయలుదేరాడు. వినండి, నేను ముగిస్తా. బయలుదేరి హిజ్కియా దగ్గరికి వచ్చాడు. అన్నాడు, హిజ్కియా, నువ్వు మరణించబోతున్నావు కాబట్టి నీ ఇల్లు నీవు చక్కదిద్దుకో. వింటున్నారా? నీ ఇంటిని నీవు చక్కదిద్దుకో. తీరా చూడు, ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఇప్పుడు ఈ రాజు ఏమనాలి? ఏమయ్యా, నాకు వస్తే వచ్చింది, ఆ మాట నువ్వు నాకు చెప్పాలా? సహజంగా అంతే కదా మాథ్యూ గారు. సరే వస్తే వచ్చింది, నువ్వు చచ్చిపోతావని చెప్పడం ఏంటో. ఎవడన్నా నువ్వేం కాదమ్మా అని చెప్పాలి కానీ, నీకేం కాదని చెప్పాలి కానీ, దేవునికి ఏం హాని చేయడమ్మా అని చెప్పాలి కానీ, అసలుకేం మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడిందో తాటి చెట్టే పడిందో మూలిగే నక్క మీద అసలుకే మేము బాధల్లో ఉంటే, అయ్యగారు ఇంకా మీరు మమ్మల్ని ఇంకా కృంగదీస్తున్నారే. కృంగదీయడం కాదు, వాక్యం అది, వాక్యం అది. ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, వాడు ఎట్లా చచ్చిపోతాడు. కానీ దేవుడు ఏం చెప్పి ప్రవక్త ద్వారా హెచ్చరిక ఇచ్చాడు. ఏమని? ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో. ఈ మాట వింటున్నారా? నీ ఇల్లు చక్కదిద్దుకో. వినండి వినండి వినండి. ఒక్క కథలు వేసేసరికి వాక్యం తారుమారు అయిపోతుంది. ఇక్కడ మధ్యలో పాస్కి వచ్చేవాళ్ళు పాటలు అవగానే బయటికి వెళ్ళి కూర్చోండి. చూడండి, ఇక్కడ చాలా 5 నిమిషాలు గందరగోళం జరిగింది. వినోద్ లేచి వెళ్ళగానే ఒకళ్ళు తీయమని, ఒకళ్ళు వేయమని, ఒకళ్ళు తీయమని, ఒకళ్ళు వేయమని. అప్పుడు నేను ముగిస్తున్నాను. చివరిలో గందరగోళం వద్దు. హిజ్కియా, నీ ఇంటి నువ్వు చక్కదిద్దుకో. ఒకవేళ ఆ వార్నింగ్ ఈరోజు మనకిస్తే దేవుడు, నీ ఇల్లు సరిగ్గా లేదు, నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకో అనగానే నినివే పట్టణస్తులు పశ్చాత్తాపడినట్లు, ఆహాబు పశ్చాత్తాపడినట్లు, హిజ్కియా కూడా కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థించాను. కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థించాను. సంగమా, ఒకవేళ ఈ రోజున అలాంటి పశ్చాత్తాపం నీకొస్తే, ప్రభువా ఈ తుఫానికి కారణం నేనే అని యోనా ఒప్పుకున్నట్లుగా అనలేదా? అది ఎప్పుడు వస్తుంది నీకు? ఇంకెప్పుడు వస్తుంది? అయ్యా, నా ఇంట్లోకి వచ్చిన శోధనకి కారణం నేనే, నా ఇంట్లోకి వచ్చిన తుఫానికి కారణం నేనే, నా ఇంట్లోకి వచ్చిన శోధనకు కారణం నేనే. ఈ ఒప్పుదల వస్తే ఆయన కరుణా కటాక్షాలు తిరిగి నీ మీదకి వస్తాయి ఖచ్చితంగా. నువ్వు దేవుడేమన్నాడు? నీ నోటితో ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. ఒట్టి ఒప్పుకోవటం కాదండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని కనికరాన్ని పొందుకుంటాం. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఈరోజు అలాంటి హృదయం మనకు కావాలి. మనకి ఎంత వాక్యమైనా కన్నీళ్ళు రావు. ఆ నోవా కాలం ప్రజల మరి రక్త సంబంధికులు ఏమో నాకు తెలియదు, మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా వచ్చారేమో నాకు తెలియదు. ఎంత వాక్యమైనా మనకు కన్నీళ్ళు రావు.
ఎంత వాక్యమైనా యెజబెలు హృదయం ఎలా కరగలేదో మన హృదయాలు కరగవు. ఎంత వాక్యమైనా బండ లాంటి హృదయాలే కలిగి ఉంటాము. నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నా, మా ఇంటి గురించి మాకు తెలుసులే అయ్య గారు, మా పరిస్థితులు మాకు తెలుసులేండి, మా జీవితం మాకు తెలుసులేండి. అరే ఒక పక్క యెషయా చెబుతున్నాడు, చస్తావురా బాబు, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు. అప్పుడు రాజు దేవుని వైపు తిరిగి, తన ఇంటిలో ఉన్న గోడ వైపు తిరిగి, యెరూషలేము వైపు తన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఓ కన్నీటితో తన దేవునికి ప్రార్థన చేశాడంట. ఇప్పుడు ఆయన దేవుడు క్షమించాలి. ఇప్పుడు ఎలా చెప్పాలి ఈ వ్యక్తికి? మరలా వాక్యము ప్రవక్త దగ్గరికి రావాలి. యెహోవా తాను పలికిన మాటను నెరవేర్చటానికి మరలా యెషయా దగ్గరికే వచ్చాడు. యెషయా అప్పుడే ఆయన వాక్యం ప్రకటించాడు, హెచ్చరికిచ్చాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు. తన ఊరి యొక్క గవిని వద్దకు వచ్చాడు. యెషయా ఆగిపోయాడు. ప్రభా వెనక్కి తిరిగి వెళ్ళు. ఎక్కడికి ప్రభా? ఇంత హెచ్చరికిచ్చావే ఆ ఇంటికే వెళ్ళు. నీ చెప్పారా హిజ్కియా అనే ఒక వ్యక్తికి మరణం రాబోతుందని, మరలా అతని దగ్గరికి వెళ్ళు. ప్రభా నేను చెప్పాను ప్రభా, ఇంకొక వాక్యం వచ్చింది ఆ ఇంటికి. ఆమేన్. ఇంకొక వాక్యం వచ్చింది ఆ ఇంటికి. ఇంకొక వాక్యమా? అవును. ఏ వాక్యం ప్రభా? అతడు చావడు, 15 సంవత్సరాలు ఇంకా బ్రతికే ఉంటాడని వెళ్ళి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపావర్తమానం ఇది కృపావర్తమానం. కృపను పొడిగించే దేవుడు ఆయన, కృపను విస్తరింపచేయవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపను పంచే దేవుడు ఆయన. హిజ్కియాకి వెళ్ళి చెప్పు. ఆయన తన ఊరు గవిని యొద్దకు వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లో కూడా వెళ్ళాలి, ఊరిలోకి వెళ్ళా. వెనక్కి తిరిగి హిజ్కియా దగ్గరికి వచ్చి అన్నాడు, ఓ రాజా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చం. నినివే పట్టణస్థ ప్రజలారా, మీ ప్రార్థనలు పరలోకం చేర్చబడ్డాయి. దేవుడు ఆలకించాడు. మీ ఉపవాస ప్రార్థన, మీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఓ ఆహాబా, నీ కన్నీళ్ళు దేవుడు చూశాడు. నీకొచ్చే మరణాన్ని ఆయన తప్పించాడు, నీకొచ్చే శ్రమను తప్పించాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. సంగమ ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో, మరణము తప్పించుట యెహోవా వశము అని ఎందుకన్నానంటే నేను 3 విషయాలు చెప్పానంటే గుర్తుపెట్టుకున్నారా? నీతికరణ, శుద్ధీకరణ. అయ్యా మేము ప్రార్థనకి వెళ్తాం, నీతికరణ. మేము బాప్తీసం కూడా తీసుకున్నాం, శుద్ధీకరణ. పరిశుద్ధాత్మ బాప్తీసం ఇది. నీతికరణ అంటే మందిరానికి రావటం అనేది నీతికరణ. నువ్వు రక్షించబడినా రక్షించబడకపోయినా ప్రార్థనకి రావటం అనేది నీతికరణ. ఇది లోతర చెప్పాడు. జాన్ వెస్లీ వచ్చి శుద్ధీకరణ గురించి బోధించాడు. అవునా? మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం ఎక్కడ? అది కూడా కావాలి ఈ రోజున. పరిశుద్ధాత్మ బాప్తీసం ఎలా వస్తుంది? మనుషుడు నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకుంటాడు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? నేను ఇక్కడ 3 నీటి పాయలు చూపించి ముగిస్తా. 3 నీటి పాయలు చూపించి నేను, అందరూ చూడాలి, 3 నీటి పాయలు, 3 నదులు చూపించి నేను ముగిస్తా. మొదటి నది యోర్దాను. మొదటి నది యోర్దాను. రెండవ నది యోర్దాను. మూడవది సముద్రం. మొదటిది యోర్దాను లేదా మొదటిది సముద్రము, లేదా మొదటిది యోర్దాను, రెండవది సముద్రం, మూడవది యోర్దాను. ఏమిటి? జనులందరూ చూస్తున్నారు. జాగ్రత్త వినాలి. నేను చెప్పా, 3 సార్లు చెప్పా. యోనా చేప కడుపులో నుంచి వచ్చేటప్పుడు జనులందరూ చూస్తూ ఉండగా మరణములో నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు. అది కూడా మరణం అంటేనే యోర్దాను. దీన్ని కూడా యోర్దానే అనుకుందాం. ఈ సముద్రం అయినప్పటికీ కూడా మరణం అంటేనే అది యోర్దాను. మొదటిది యోర్దాను, రెండవది యోర్దాను, మూడవది కూడా యోర్దాను అనుకుందాం. రైట్. ఇప్పుడు జనులందరూ చూస్తున్నారు. 2 ప్రవక్తలు నడుస్తున్నారు. ముందు ఏలియా నడుస్తున్నాడు, వెనకాల ఎలీషా నడుస్తున్నాడు. నడుస్తూ ఉండగా బేతేలులో కొందరు ప్రవక్త శిష్యులు. 3వ వచనంలో మొదట మాట ఉంటుంది. బేతేలులో కొందరు, బేతేలులో ఉన్న శిష్యులు ఎలీషా యొద్దకు. 5వ వచనం మొదటి మాట. ఎరికోలో ఉన్న
ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, చాలు ప్రయాణం ప్రారంభమైంది. చూడండి 3వ వచనములో షమ్రోన్లో ఉన్న ప్రవక్తల శిష్యులు, 2వది ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు. అంటే ప్రయాణం సాగుతుంది. బేతేలు నుంచి ప్రయాణం ప్రారంభమైంది. ముందు ఏలియా, వెనక ఒక స్థలంలోకి వచ్చేసరికి వాళ్ళు అన్నారు, అయ్యా ఏంటి మీ గురువు గారు ఈ రోజున పరలోకం ఎత్తబడుతున్నాడంట కదా, నిజమేనా? ఆయన అన్నాడు, అవును నాకు తెలుసు, అవును నాకు తెలుసు. ఎత్తబడటం ఏంటండి? బైబిల్లో అసలు ఆ పదం ఎక్కడా లేదే. ఎత్తబడుట అనే పదము అసలు బైబిల్లో ఆది కాండం నుంచి చివరి వరకు చూసినా ఎత్తబడుట అనే పదమే కనపడదు. మీరేంటి ఎత్తబడతారు 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 అంటున్నారు? ఇక్కడ ఏలియా ప్రవక్త ఎలీషా చెప్పాడు, ఈరోజు నేను ఎత్తబడుతున్నాను, నేను ఈరోజు ఎత్తబడుతున్నాను అనగానే ఆ ఆత్మ తనకి కావాలని ప్రవక్తను వెంబడిస్తున్నాడు ఎలీషా. ఏలియా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, ఎలీషా ఇప్పుడు సంఘము క్రీస్తును కూడా అలాగే వెంబడించాలి. వెనక్కి ఎవరెవరో అంటారు ఎలాగంటగా, ఓ మీ చర్చిలో ఎలాగంటగా, మీ చర్చిలో జడలేసుకోరంటగా, మీ చర్చిలో నగలు పెట్టుకోరంటగా, మీ చర్చిలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటగా, మీ చర్చిలో ప్రభురాత్రి భోజనం అంటే రాత్రే తీసుకోవాలంట కదా, పాద పరిచర్య కూడా చేసుకోవాలంట కదా. అప్పుడు నువ్వేమన్నా తెలుసా? ఎలీషా వలే ఎవరు ఏమన్నా నేను ప్రవక్తనే వెంబడిస్తా, నేను ప్రవక్తనే వెంబడిస్తా. నీ 2 కన్నులు ప్రవక్తనే చూస్తా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళిద్దరూ ప్రయాణం చేసి వచ్చేసరికి మరొక స్థలం ఎరికోలోకి వచ్చేసరికి ఎరికోలో కూడా కొంతమంది ప్రవక్త శిష్యులు ఉన్నారు. అంటే మెసేజ్ పాస్టర్లే కాదు, సంఘశాఖల పాస్టర్లు కూడా ఆయనకి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అడుగుతున్నారట, ఏంటి ఈరోజు మీ గురువు గారు ఎత్తబడుతున్నారంట కదా, పరమునకు వెళ్ళిపోతున్నాడంటగా అన్నాడు. అవును నాకు తెలుసు, నాకు తెలుసు, అయినా మీరు ఏమనుకున్నా నేను ఆయన వెంబడిస్తానే ఉంటాను. ఈరోజు వధువు అలా ఉండాలి. లోకం ఎవరని అనొచ్చు, అయ్యా ప్రవక్త ఏంటి, వర్తమానం ఏంటి, ప్రవక్త ఏంటి. ఉందండి ప్రవక్త ఫోటో ఉందా? ప్రవక్త ఫోటో ఉందా మీ దగ్గర? ప్రవక్త ఫోటో ఉందా ఎవరి దగ్గర? ప్రవక్త ఏంటండి? ప్రవక్త ఏంటండి? ప్రవక్త ఏంటి ఉందండి? రైట్. ఈ కాలానికి దేవుడు అందరూ బైబిల్లోనే ఉండే కదా, అందరూ బైబిల్లో ఇచ్చాను, దాని మీద ప్రవక్త ఫోటో ఉంటుంది చూడండి. లేవా మీ దగ్గర? చాలా అందరికి ఇచ్చాను బైబిల్లో పెట్టుకోవడానికి. ఈయన ప్రవక్త, మీరేమన్నా అనుకోండి, నేను ఏలియానే వెంబడిస్తాను. ఎవరన్నారు? ఎలీషా. సంఘము క్రీస్తుని అలాగే వెంబడించాలి, వధువు ప్రవక్తను అలాగే వెంబడించాలి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో చూడండి, ఏలియా నడుస్తున్నాడు, వెళ్తున్నాడు. ఏలియా అన్నాడు, నువ్వు ఇక్కడ ఆగన్నాడు. అయ్యా లేదు నేను ఆగను, నేను నిన్ను వెంబడిస్తాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ప్రవక్త అన్నాడు, జాగ్రత్త వినండి, నేను పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి మాట్లాడుతున్నా. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకోవాలంటే ఖచ్చితముగా భుజమా ఖచ్చితముగా యోర్దాను దగ్గరికి రావలసినదే. యోర్దాను దగ్గరికి రాకుండా నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు. వినాలి, చాలా ఇంపార్టెంట్ మాట, మీరు దీన్ని పట్టుకొని తీసుకెళ్ళాలి. యోర్దాను దగ్గరికి రాకుండా నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు అంటే దాని అర్థం ఏంటయ్యా? అవును, దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏలియా అన్నాడు, ఎలీషా ఇది మరణం, ఇది మరణం, నువ్వు నాతో రాలేవు, ఇది మరణం, కాబట్టి నువ్వు ఇక్కడ ఆగిపో. ఓ ఎలీషా ఏమంటున్నాడు? అయ్యా అది మరణమైన నిన్ను వెంబడిస్తా. ఓ రూతా నువ్వు ఇక్కడ ఆగిపో. ఆమంటుంది తన అత్త నయోమితో, అత్త మరణమైనా సరే నేను నిన్ను వెంబడిస్తా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వధువుకి ఆ గుణలక్షణం ఉండాలి, ఆ గుణలక్షణం ఉండాలి. తన దుప్పటి తీశాడు, యోర్దాను చీల్చాడు. ఆరిన నేల మీద మరణములో వెళ్తున్నారు, ఆరిన నేల మీద మరణము రుచి చూడకుండా వెళ్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పుడు మరణాన్ని దాటేస్తున్నాడు. మరణము దాటగానే, జాగ్రత్త వినాలి, మరణము దాటగానే సుడిగాలి వచ్చింది, మరణము దాటగానే ఆత్మ దిగొచ్చింది, ఏలియాను సుడిగాలిలో తీసుకెళ్తుంది. ఓ ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, నీ కొరకు నేనేమి చేయాలి? ఈ మాట వినండి, ఈ 2 మాటలు వినండి. మీ కొరకు నేనేం చేయాలి? నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత
మరణించిన తర్వాత ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. ఎక్కడి వరకే తడిసి వస్తావా? ఎక్కడి వరకే మునుగుతావా? ఎక్కడి వరకే బాప్తిసం తీసుకుంటావా? చెప్పాలా? పూర్తిగా అన్ని విషయాల్లో నువ్వు చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, నీ కొరకు నేనేం చేయాలి? ప్రశ్న వేశాడు దేవుడు. అన్ని విషయాలు నిజంగా నిన్ను పూర్తిగా సమర్పించుకొని దేవుని దగ్గర దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతాడు, నీ కొరకు నేనేం చేయాలి? అప్పుడు అన్నాడు, నా పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. అయ్యా నీ మీద నాకు 2 అంతల ఆత్మ. ఆయన అన్నాడు, ఇది కష్టమే, అయితే నేను ఎత్తబడుట నువ్వు చూసినట్లయితే, ఎత్తబడే విశ్వాసము నీకు ఉండినట్లయితే, ఈ రోజున సంఘానికి వింటున్నారా? ఎత్తబడే విశ్వాసం నీకుంటే అంటే దాని అర్థం ఏంటి? ఎలీషా యొక్క 2 కన్నులు దాన్నే చూడాలి. ఒక కన్ను లోకం మీద, ఒక కన్ను ఎత్తబాటు మీద, ఒక కన్ను మందిరంలో, ఒక కన్ను లోకంలో, ఒక కన్ను పరిశుద్ధతలో, ఇంకో కన్ను పాపములో. లేదండి, దేవునితో నువ్వు అలా నడవలేవు. అది దేవునితో నడిచే విధానం కాదు. ఎందుకంటే ఏలియా అడుగుచున్నాడు, నీ కొరకు నేనేమైనా చెయ్యాలా? నీ కొరకు నేనేమైనా చెయ్యాలా అనగానే ఆయన అంటున్నాడు, ఓ సంగమా, నిజముగా అయ్యా నీ మీద ఉన్నటువంటి ఆత్మ 2 అంతలుగా నా మీదకు కావాలి. ఆయన అన్నాడు, ఇది కష్టమైనదే, ఇది కష్టతరమైనది. అయితే ఒకవేళ నువ్వు దాన్ని చూడగలిగితే, అంటే అర్థం ఏంటి? నీ కనుచూపు ఒక్కటే అయ్యుంటే, నీ హృదయము కూడా దాన్ని చూడగలిగితే. ప్రైజ్ ద లార్డ్. చాలామంది లోకములో మనం చూస్తూ ఉంటాం, చాలామంది క్రైస్తవులు వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఒక చూపు దేవుని వైపు ఉంటుంది, ఒక చూపు మరొకటి ఉంటుంది. హృదయము ఒక్కోసారి ప్రార్థనలో పశ్చాత్తాపడతారు, లోకంలోకి వెళ్ళగానే వాళ్ళ హృదయం అంతా పాడు చేసుకుంటూ ఉంటారు. వారు దేవుని దగ్గర ఉన్నప్పుడు ప్రభువా నేను చాలా సంతోషంగా ఉన్నాను, వారి తలంపులన్నీ దేవుళ్ళు ఆనందిస్తాయి. బయటకు వెళ్ళగానే వారి తలంపులన్నీ అవి మారిపోతూ ఉంటాయి. కానీ సహోదరుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు, అది నీ జీవితానికి చాలా ఇబ్బందికరమైంది, అది నిన్ను గాయపరిచిద్ది కూడా, అది నిన్ను కృంగదీస్తుంది కూడా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నీవు చూడగలిగితే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆయన అన్నాడు, నేను నీ కొరకు నేనేం చేయగలను? 2 అంతల ఆత్మ కావాలి. చూసారా, నేలల్లో ఇప్పుడు 2 ప్రవక్తలు నిలబడి ఉన్నారు. ఏలియా, మరొక యోర్దాన్ దగ్గరికి వచ్చా, ఇక్కడ 2 నిలబడి ఉన్నారు. ఆ యోర్దాన్లో బాప్తిసం ఇచ్చి యోహాను ఒక ఆయన, యేసుక్రీస్తు ఒక ఆయన. హల్లెలూయా. ఆ యోర్దానులో ఇక్కడ 2 నిలబడి ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో 2 నిలబడి ఉన్నారు. ఒకరు ఏలియా, ఒకరు సంఘము. ప్రైజ్ ది లార్డ్. ఒకరు క్రీస్తు, ఒకరు సంఘము. ఇక్కడ యోర్దానులో యేసు నిలబడి ఉన్నాడు, సంఘము బాప్తిసం ఇచ్చి యోహాను నిలబడి ఉన్నాడు. వారిద్దరు ఆ మరణములు ఎప్పుడైతే ఆయన ముంచి లేపబడ్డాడో, పైనుంచి పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకుంటున్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ బాప్తిస్మము యోర్దాను యొద్దకు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. యోర్దాను యొద్దకు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని నెరవేర్చడానికి దేవుడు వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో పరిశుద్ధాత్మ నెరవేర్చడానికి వచ్చాడు. అవునా కదా? బాప్తిసం ఇచ్చి యోహాను ఏది చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఆయన నీతికరణం ద్వారా వచ్చాడు, నీతిమంతుడే కదా. ఇప్పుడు ఆయన ఇక్కడ శుద్ధీకరించబడుతున్నాడు. యోర్దాను మరణములో నుంచి పైకి లెగగానే పరిశుద్ధాత్మ పావురము వలె ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈరోజు సంఘానికి ఇది కావాలి, ఖచ్చితంగా కావాలంటే నువ్వు అన్ని విషయాల్లో యోర్దానులో మునిగిలగాలి, యోర్దాను దాటాలి. ఇక్కడ ఎలీషా యోర్దానులోకి దిగానే అందరు చూస్తున్నారు. అవునా? అవతలకి వెళ్ళాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. యోర్దానులో నుంచి యువతలకు వస్తున్నప్పుడు జనాలందరూ నిలబడే ఉన్నారు. ఇప్పుడు ఒక్కడే వస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి, 2 అంతల ఆత్మతో నింపబడి. ఎలీషా ఒక్కడే పైకి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఇక్కడ సముద్రంలో నుంచి మరణంలో నుంచి దాటించబడి యోనా ఒక్కడే పైకి వస్తున్నాడు. ప్రజలందరూ నిలబడి చూస్తున్నారు. ఎవరైనా మరణంలో నుంచి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ చేత నింపబడి పైకి వస్తున్నాడు.
ఇక్కడ అందరూ చూస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి దేవునాత్మ యేసుక్రీస్తు మీద నిలబడినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని పొందుకున్నప్పుడు అందరూ కూడా యోర్దాను ఒడ్డున నిలబడి ఆయన నీటిలో నుంచి రావటం ప్రారంభించాడు. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడు, పరిచర్య స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీటిలో నుంచి బయటకు వచ్చాడు, పరిచర్య స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. రెండంతల ఆత్మను పొందుకున్నాడు, ఎలీషా బయటకు వచ్చాడు, పరిచర్య ప్రారంభిస్తున్నాడు ఆయన. ఈరోజు మనం దేవుని పని చేయాలంటే మొదట మనం మరణించాలి. అన్ని విషయాల్లో మరణించాలి. మరణించు, దేవుడు నిన్ను అడుగుతాడు, నీ కొరకు నేనేం చేయాలి, అప్పుడు నువ్వు అడగచ్చు, ప్రభువా నాకు నీ ఆత్మ కావాలి, నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. ప్రభు అంటాడు, ఇచ్చాను తీసుకో. నువ్వు అనుకున్నట్లే జరిగిద్ది, నువ్వు కోరుకున్నట్లే జరిగిద్ది, నువ్వు ఊహించినట్లే జరిగిద్ది. నువ్వు మోకరించి ఏ ప్రార్థన చేస్తావో అన్ని ప్రార్థనలు ఇక నెరవేరుతానే ఉంటాయి. ఎందుకంటే నువ్వు అన్ని విషయాల్లో చనిపోయావు కనుక, అన్ని విషయాల్లో పశ్చాత్తాపడ్డావు కనుక నేను నిన్ను క్షమించాను. తిరిగి మరలా నీ ఆయుష్ను పెంచుతున్నాను, తిరిగి మరలా నీ బ్రతుకును పెంచుతున్నాను, తిరిగి మరలా నిన్ను అభివృద్ధి పరచబోతున్నాను, తిరిగి మరలా నిన్ను ఉన్నతమైన స్థానంలోకి నిలబెట్టబోతున్నాను. పెండ్లి కుమార్తె, ఆత్మయు పెండ్లి కుమార్తె పైకి ఎక్కిరము. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మన వాక్యములో ఆనందించినట్లుగా దేవుడు మన ఏళ్ళ కూడా అలాగే ఆనందిస్తున్నాడు. ఎందుకంటే నీ గురించి దేవుడు చింత కలిగి ఉన్నాడు. దేవుడు చింతకలే. యేసు ప్రభు ప్రవక్త వర్తమానం దగ్గరికి వెళ్ళటం ఏంటండి? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆయన వాక్యమును నెరవేర్చడానికి. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నా, కానీ ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన మీకు బాప్తిసం ఇచ్చును. ఈయన వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు, ఈయన మరలా ప్రకటిస్తున్నాడు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్ములను అగ్నితో నింపుతాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పింది యేసుక్రీస్తు నెరవేరిస్తే, యేసుక్రీస్తు చెప్పింది పరిశుద్ధాత్ముడు వచ్చి పెంతెకోస్తు దినమందు ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి తన ప్రజలతో నిలబడినప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, పరిశుద్ధాత్మ బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నారో ప్రకాష్, అక్కడ నుండి పేతురు గారు పరిచర్య చేయటం ప్రారంభించారు. అక్కడ నుండి శిష్యులు పరిచర్య చేయటం ప్రారంభించారు. అందుకే ఈ రోజున మనం దేవుడు ఎప్పుడు ఆడుకుంటాడంటే, ఇప్పుడు నీకు అర్థమైందా? ఎప్పుడు ఆడుకుంటాడు? యోర్దానులో మనం చనిపోవాలి, లోకంలో మనం చనిపోవాలి, మన పాపంలో మనం చనిపోవాలి, మన రోత బ్రతుకులో మనం చనిపోవాలి. అన్ని విషయాల్లో మనం చనిపోతేనే అక్కడ నుండి ఆయన తన పని చేస్తాడు. ఆమేన్. ఈరోజు నిజంగా నువ్వు ఆశీర్వదించబడితే, ప్రభువా నేను కూడా ఈ క్షణము నుంచి నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను, నీ పని నిమిత్తం నేను నిలబడాలనుకుంటున్నాను. నువ్వెవరైనా సరే, దేవుడికి చదువుకున్న వాళ్ళు అక్కర్లా, గొప్ప వాళ్ళు అక్కర్లా, లేకపోతే త్యాగశీలు అక్కర్లా. ఆయన వెళుతూ నది పక్కన ఎవడో చేపలు పట్టు వచ్చే అన్నాడు ఆయన. అవునా? ఏలు ముద్ర వేయటం రాదు, కానీ ఎలాంటి వాడు? పరలోకపు తాళపు చెవులు తీసి ఆయన చేతిలో పెట్టాడు. ప్రభువా నేను అర్హుడనా? నువ్వు అర్హుడివే. ప్రభువా నాకేం తెలియదు, అయినా నువ్వు అర్హుడివే. ప్రభువా నేను యోగ్యుడిని కాను, అయినా నువ్వు అర్హుడివే. ప్రభువా నేను పడిపోయిన వ్యక్తిని, అయినా నువ్వు అర్హుడివే. ప్రభువా నేను గోతులో పడ్డా, పాపంలో పడ్డా, అడుగు భాగంలోకి వెళ్ళి దాక్కున్నా, ప్రభువా నీ పని అంటేనే పారిపోయా, అయినా నువ్వు అర్హుడివే. ఎంతమంది సంతోషిస్తారు ఈరోజు? ఎంతమంది వాక్యములు ఆనందించారు? ఎంతమంది నిజంగా దేవుడు నాతో మాట్లాడాడని? మనందరం లేచి నిలబడదాం, మనందరం లేచి నిలబడి, నన్ను బలపరచు యేసునందే నేను